హల్లెలూయా.
ప్రేమ కలిగిన మా యేసయ్య, దయగలిగిన మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నీ వాక్యాన్ని ప్రకటించే కృపనిచ్చినందుకు స్తోత్రం. నీ వాక్యాన్ని ప్రకటిస్తుండగా నీ వాక్యాన్ని విననీయకుండా చేస్తున్న దురాత్మ శక్తులు, అంధకార శక్తులు, వాటి క్రియలను యేసు నామములో లాయపరచుమని ప్రార్థిస్తున్నా. ఈ రాత్రి మీరే మాతో మాట్లాడమని, మీ జీవం కలిగిన మాటల ద్వారా మమ్మల్ని బలపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇంకొంచెం బిగ్గరగా ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నా ప్రసంగం యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశము పునరుద్ధానము అనేటటువంటి అద్భుతమైన మాట అక్కడ రాయబడి ఉన్నది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం గమనించినట్లయితే 89 సార్లు పునరుద్ధానము అనేటటువంటి మాట తెలియచేయబడి ఉంది. గడిచిన 4000 సంవత్సరాలలో 1600 బిలియన్ ప్రజలు భూమి మీద నివసించినట్లుగా చరిత్ర మనకు ఆధారాలు తెలియజేస్తా ఉంది. ఇన్ని కోట్ల మంది ప్రజలు నివసించినటువంటి వారిలో దాదాపు 3 లక్షల మంది మేమే దేవుళ్ళమి, దేవుడు మమ్మల్ని పంపించాడు, దేవుడు మాకు వరాలు ఇచ్చాడు, దేవుడు మమ్మల్ని కలుగు చేశాడని చెప్పి చాలా మంది ప్రకటించుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. గడిచినటువంటి 50 సంవత్సరాల్లో మనం గమనించినట్లయితే దాదాపు 11,000 మంది మేమే దేవుళ్ళమని ప్రకటించుకున్నారు. అమెరికా దేశంలో రీడర్స్ డైజెస్ట్ అనేటటువంటి ఒక పుస్తకంలో ప్రపంచంలో ఉన్నటువంటి 500 మంది ప్రభావితమైనటువంటి వ్యక్తుల యొక్క పేర్లను ప్రచారం చేయడం జరిగింది. దాంట్లో యేసు ప్రభువును కూడా ఒక వ్యక్తిగా చేర్చారు. యేసు ప్రభుకు వారు ఇచ్చినటువంటి స్థానం ఎంత అంటే 17వ స్థానాన్ని యేసు ప్రభుకి ఇచ్చారు. 500 మంది ప్రభావవంతమైనటువంటి వ్యక్తుల్లో కన్ఫ్యూజన్స్ నుంచి మనం ఈ రోజు గమనించినట్లయితే జూనియర్ మార్టిన్ కింగ్ వరకు వారు ఇచ్చినటువంటి 500 మందిలో యేసు ప్రభుకి 17వ స్థానం ఇచ్చారు. అయితే జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే ఈ 500 మంది కూడా చనిపోయారండి. 500 మంది చనిపోతే 499 అంటే ఒకటి తక్కువ 500కి అందరూ మరణించారు. కానీ ఒక వ్యక్తి మటుకే సజీవుడుగా ఉన్నాడు. ఆయన ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా చెప్దామా? చప్పట్లు కొట్టి దేవుని నామమున కనపడతాం. గట్టిగా కొంచెం బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమున కనపడతాం. అందరి సమాధులు ఉన్నాయి. ప్రపంచంలో మనం గమనించినట్లయితే ఈ 500 మంది ఎలా చనిపోయారని మీరు ఆలోచన చేసినట్లయితే 500 మంది కూడా ఏదో ఒక రోగం వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యి, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి, కిడ్నీ ప్రాబ్లం వచ్చి, లేకుంటే లంగ్ ప్రాబ్లమ్స్ వచ్చి, ఏదో ఒక సమస్యతో బగిని దండేసిన వాళ్ళే తప్ప ప్రాణాలతో ఉన్నటువంటి వారు ఎవరు కూడా లేరు. అందరూ చనిపోయారు. 500 మందిలో ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒకరే. మరి ఈ రోజు రాత్రికాల సమయంలో 3 ప్రాముఖ్యమైన అంశాలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. యోబు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో ఈ అద్భుతమైన మాట అక్కడ రాయబడి ఉంటుంది. యోబు గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనంలో మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా. అక్కడ మీరు గమనించినట్లయితే ఒక క్వశ్చన్ మార్క్ ఒకటి వేయబడి ఉంటుందండి. ఆ క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే మనిషి మరణించిన తర్వాత తిరిగి బ్రతుకుతారా? మనందరికీ తెలుసు భారతదేశంలో, ప్రపంచ దేశాలంతట్లో కూడా చాలా చక్కని మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఒక ఫేమస్ యాక్టర్స్ ఎవరంటే శ్రీదేవి గారు. ఆమె దుబాయ్ ప్రాంతంలో ఆ మత్తులో ఉన్నటువంటి సమయంలో టబ్బులో పడి చనిపోయినట్లుగా మనందరూ కూడా పేపర్లో, న్యూస్ లో మనం చూసాం. శ్రీదేవి గారి చివరి ఇంటర్వ్యూలో ఒక అద్భుతమైన మాట అడిగారు. అమ్మా, నీకు తీరని కోరికలు ఏమైనా ఉన్నాయా అంటే చాలా చక్కగా అద్భుతంగా నటించి ఎంతో మంది ప్రేక్షకుల్ని కోట్ల రూపాయలు సంపాదించిన శ్రీదేవి గారు చెప్పిన మాట ఏంటి అంటే ఐ వాంట్ టు లివ్ ఆఫ్టర్ ఐ డై అంది ఆవిడ. దాని అర్థం ఏంటి అంటే మరణించిన తర్వాత తిరిగి బ్రతకాలని నాకుంది, మరణించాలనే ఆశ నాకు లేదని చెప్పి ఆమె ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాల భూమి మీద ఉంటూ ఉండగా, యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాలు సేవ చేస్తూ ఉండగా, యేసు ప్రభు సేవా జీవితంలో 3 దేవుడు తిరిగి ప్రాణాలు ఇచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తున్నాం. యాయిరు కుమార్తె మరణించినప్పుడు యేసు ప్రభు ఇంటి దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభు ఇంటి దగ్గరికి వెళ్ళిన సందర్భంలో మనందరికి తెలుసు బయట చాలా మంది కూర్చొని ఏడుస్తూ ఉన్నారండి. అందరూ ఏడుస్తూ ఉంటే యేసు ప్రభు చెప్పిన మొదటి మాట ఏంటి అంటే ఏడవద్దండి అన్నాడు. అక్కడ ఉన్నవారు ఏమనుకుంటారు చెప్పండి? ఎంతవరకు మేము కూడా అదే చెప్తున్నామండి, ఏడవద్దని అంటూ ఉన్నాం. అందరూ ఆశ్చర్యపోయి ఉంటారు. యేసు ప్రభు వచ్చి ఏడవద్దని ఎందుకు చెప్పారు అంటే ఆ కన్నీటిని దేవుడు నాట్యంగా మార్చబోతున్నాడు గనుక. వెంటనే యేసు ప్రభు చేసిన కార్యం ఏంటో తెలుసా? ఇంటిలోనికి వెళ్ళాడు. ఆ అమ్మాయిని ముట్టి దేవుడు తిరిగి ప్రాణం ఇచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. రెండోదిగా మనం గమనించినట్లయితే
యేసు ప్రభు ఒకరోజు నాయుడు అనే గ్రామానికి వెళుతూ ఉన్నారు. యేసు ప్రభు వెళుతూ ఉండగా సువార్తను ప్రకటించడానికి, పరలోక రాజ్య సువార్తను యేసు ప్రభు ప్రకటించడానికి వెళుతున్న సమయంలో ఒక విధవరాలు కుమారుడు మరణించాడు. ఒక పాడి మోసుకొని వస్తూ ఉన్నారండి. ఆ పాడి తీసుకొని వస్తూ ఉంటే యూదులకు ఉన్నటువంటి ఒక ఆచారం ఏంటి అంటే, ఎప్పుడైనా శవాలు కానివ్వండి, సమాధులు కానివ్వండి, మరణించిన వారు వస్తే వారిని ఎదుర్కొని ముందుగా వెళ్ళేటటువంటి ఆచారం వారికి లేదు. సాంప్రదాయాలు చాలా ఎక్కువ. ఇజ్రాయెల్ దేశాన్ని మీరు ఆలోచన చేసినట్లయితే యెరూషలేము కొండ మీద కట్టబడినటువంటి పట్టణం. దానికి 24 గుమ్మాలు ఉంటాయి. అయితే ప్రస్తుతం ఇజ్రాయెల్ దేశాన్ని మీరు గమనిస్తే కేవలం 8 గుమ్మాలు మటుకే ఉన్నాయి. అంటే 8 ద్వారాలు ఉన్నాయి. మనం అర్థం చేసుకోవడానికి 8 గేట్లు ఉన్నాయండి. ఈ 8 గేట్ల ప్రాముఖ్యమైన ఒక గేట్ ఏంటి అంటే గోల్డెన్ గేట్ అంటారు. ఆ గోల్డెన్ గేట్ ఏం చేశారంటే దాన్ని సీల్ చేసేసి దాన్ని లాక్ చేసి పెట్టారనమాట. దానికి మొత్తం కూడా సిమెంట్ పెట్టేసి రాళ్లతో కట్టేసి ఆ ద్వారం గుండా ఎవరు వెళ్లకుండా చేశారు. ఎందుకు ఆ కార్యం చేశారు అంటే, యేసు ప్రభు రెండో రాకల్లో వచ్చినప్పుడు ఆ సియోను కొండ మీదకి దేవుడు దిగుతున్నటువంటి సమయంలో ఈ గోల్డెన్ గేట్ గుండానే యేసు ప్రభు ప్రవేశిస్తాడు కనుక యేసు ప్రభుని రానికుండా చేయాలనే ఉద్దేశంతో ఆ గోడను మూసేసినట్లుగా మీరు ఫొటోస్ లో చూడొచ్చు. ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు నేను కూడా ఆ గోడను చూశాను. రెండో కార్యం చేశారండి. ఏ కార్యం చేశారంటే, యూదులు సమాధులు దాటరు కాబట్టి, యేసు ప్రభు కూడా యూదుడు కాబట్టి ఆయన కూడా సమాధి దాటి రాడనే ఉద్దేశంతో ఆ గుమ్మం ముందు చాలా సమాధులు కట్టారండి. కొన్ని వేల మంది సమాధులు అక్కడ ఉంటా ఉన్నాయి. అయితే హెస్కేల్ గ్రంథంలో, జకర్యా గ్రంథంలో మనం గమనించినట్లయితే యేసు రెండవ రాకడలో వస్తున్నటువంటి సమయంలో ఆ సియోను కొండ మీద ఎప్పుడైతే దేవుడు పాదం పెడతాడో అవి రెండుగా విడిపోతాయని అద్భుతమైన మాట అక్కడ రాయబడింది. ఒకవేళ యేసు ప్రభు నాయుడు గ్రామానికి వెళ్తున్నటువంటి సమయంలో పాడి మీద శవాన్ని తీసుకొని వస్తున్నారని చెప్పి ముందుకు వెళ్లకుండా వేరొక మార్గం గుండా యేసు ప్రభు వెళ్ళిపోయి ఉంటే ఈరోజు ఆ యేసు ప్రభుని గురించి ప్రకటించే వారము కాదు. యేసు ప్రభు ఏం చేశాడో తెలుసానండి, ఆయన శవాన్ని దాటుకుంటూ వెళ్ళిపోలేదు. వెళ్ళాడు. వెళుతూ వెళుతూ ఆ విధవరాలను చూశాడు. కనికరపడి పాడిని ముట్టగానే ఆ యొక్క యవ్వనస్తుడు లేచి కూర్చున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుడైన పౌలు అద్భుతమైన మాట అంటారు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, నిరీక్షణ లేని ఇతరుల వరకు మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అంటారు. ఎవరైనా మరణిస్తే మనం ఏడవకూడదండి అని అడిగితే చాలా మంది క్రైస్తవులు ఎవరు తెలుసా, మనం ఏడవకూడదండి, మనకు నిరీక్షణ ఉంది అంటారు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ అంతట్లో కూడా చాలా చిన్న వచనం ఏంటి అంటే, లాజరు మరణించినప్పుడు యేసు కన్నీరు కార్చిన రాయబడి ఉంటుంది. ఏడవడం తప్పు కాదండి. కాకుంటే ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి, మనకు ఒక నిరీక్షణ ఉన్నది. అది ఏ నిరీక్షణ అని మనం ఆలోచన చేసినట్లయితే పునరుద్ధాన నిరీక్షణ మనకున్నదని రాత్రికాల సమయంలో తెలియజేస్తా ఉన్నాను. యేసు ప్రభు ఎప్పుడైతే బేతనియా గ్రామం దగ్గరకు వస్తున్నప్పుడు మార్త యేసు ప్రభుని ఎదుర్కొంటూ వచ్చినప్పుడు అద్భుతమైన మాట యేసు ప్రభుకు సమాధానం ఇస్తాడు. యోబు గ్రంథం 14:14 మనం చూసాం. మరణించిన వారు తిరిగి బ్రతుకుదురా అంటే యేసు ప్రభు ఇస్తున్న సమాధానం ఏంటో తెలుసా? చదువుదాం ఒకసారి. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో మాట చదువుతాను చూడండి. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచు వాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికి నీ చనిపోడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్దామా? కొంచెం బిగ్గరగా చెప్ప హల్లెలూయా. కొంచెం బిగ్గరగా చెప్ప హల్లెలూయా. అద్భుతమైన మాట ఇక్కడ రాయబడింది. ఒకవేళ ఇంటి దగ్గర కూర్చుని మైక్ లో మాటలు వింటూ ఉన్నావా? మీరు ఏ కులమైన, ఏ మతమైన, ఏ జాతి వారైనా ఇక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడింది. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికి నీ మరణించుడు. దేవుడు ఒక మాట అడుగుతున్న మాటని, ఇది నువ్వు నమ్ముచున్నావా అని అడుగుతారండి. ఒకసారి ఐన్స్టీన్ అనేటటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్త ట్రైన్ లో ప్రయాణం చేసుకుంటూ పోతా ఉన్నాడు. అది యూరోప్ దేశం కాబట్టి చాలా భయంకరమైనటువంటి మంచు ఉంది. ఆయన ఒక మఫ్లర్ వేసుకున్నాడు, కోట్ వేసుకునేసి చలికి తట్టుకోవడానికి ఆ ఏసీ బోగిలో కూర్చొని ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉండగా ఒక టికెట్ కలెక్టర్ వచ్చాడు. వచ్చి అందరినీ టికెట్ అడుగుతూ ఉన్నాడు. అడుగుతూ ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా టికెట్ ఇవ్వండి అన్నాడు. ఈయన కోట్ వేసుకున్నాడు కదండి, చాలా జోబులు ఉన్నాయి. ఆ టికెట్ వెతుకుతున్నాడు, కనబడడం లేదు. వెంటనే ఆ టీసీ దగ్గరగా చూశాడు. ఆయన వెతుకుతూ ఉన్నాడు. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి చూసి ఒక మాట అడిగాడు, సార్ మీరు ఐన్స్టీన్ కదండి, సైంటిస్ట్ కదండి అని అడిగాడు. అవునయ్యా అనే లోపల ఈ టీసీకి చాలా ఆనందం వేసింది. సార్ నా ట్రైన్ లో మీరు ప్రయాణం చేస్తున్నారా? మీరు ఎంత పెద్ద సైంటిస్ట్ అండి, ఏం వెతుకుతున్నారు సార్ అంటే, నీకు చూపించాలని కాదయ్యా, టికెట్ కోసం వెతుకుతున్నారని వెతుకుతా ఉంటే టీసీ అన్నాడంట, మీలాంటి గొప్ప వ్యక్తి నా ట్రైన్ లో రావడం నా అదృష్టం అండి, మీరు టికెట్ చూపించాల్సిన అవసరం లేదు,
మీద కూర్చోండి సార్ అని చెప్పి టికెట్ కలెక్షన్ కోసం 2-3 బోగిలకు వెళ్ళిపోయాడండి. కొద్ది దూరం పోయిన తర్వాత తిరిగి వచ్చే లోపల ఐన్స్టీన్ గారు చేసిన పని ఏంటో తెలుసా? బట్టలన్నీ కింద పడేసి బ్యాగ్ లో ఉన్న వస్తువులన్నీ చిందరబందరుగా పడేసి వెతుకుతూ ఉన్నాడు. ఆయన టీసీ వచ్చి నిలబడ్డాడు. ఏం వెతుకుతున్నారు సార్? ఏం కనబడలేదు మీకంటే? టికెట్ వెతుకుతున్నానయ్యా అన్నాడంట. వెంటనే ఆ టీసీ అన్నాడు, సార్ నేను మిమ్మల్ని టికెట్ అడగనండి, ఎందుకోసం ఇంత ఇబ్బంది పడుతున్నారు? టికెట్ లేకపోయినా పర్వాలేదంటే ఐన్స్టీన్ చెప్పిన మాట ఏంటో తెలుసా పిల్లరా? నేను టికెట్ వెతుకుతున్నది నీకు చూపించడానికి కాదయ్యా, టికెట్ మీద రాస్తుంది నేను ఎక్కడ దిగాలో. అది తెలియకపోతే నేను ఎక్కడ దిగాలో నాకు తెలియదు. చాలా సార్లు పేపర్లో ఒక మాట రాస్తా ఉంటారు పిల్లరా, కానరాని లోకానికి వెళ్ళిపోయారు అంటూ ఉంటారు. అయితే రాత్రికాల సమయంలో ఒక శుభవార్త చెప్తున్నాను. యేసు ప్రభు నమ్ముకున్న వారు కానరాని లోకానికి కాదు కానీ వారు కనుగొన్న జీవము కలిగిన దేవుని యొద్దకు చేరుకుంటారని ఈ రాత్రికాల సమయంలో తెలియజేస్తా ఉన్నాను. మరణం గురించి భయపడుతున్నావా? చావుని గురించి భయపడుతున్నావా? పునరుద్ధానము అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి పదం అండి. వీలైతే ఒకసారి నాతో పాటు చెప్తాం, పునరుద్ధానము. కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. పునర్ అనగా అర్థం తిరిగి, ఉత్థానము అనగా లేపబడుట. పునరుద్ధానము అనగా అర్థం ఏంటి అంటే తిరిగి లేపబడుట. ఈ సమయంలో ఆగి కొంచెం మెల్లగా మాట చెప్తాను. పునర్జన్మ అంటా ఉంటారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం గమనించినట్లయితే యేసు ప్రభు ముగ్గురికి తిరిగి ప్రాణాన్ని ఇచ్చారు. పేతురు ఒకరిని ప్రాణాలతో లేపాడు, పౌలు ఒకరిని ప్రాణాలతో లేపాడు, ఎలీషా శవం మీద పడిపోయినప్పుడు ఆ సందర్భంలో మరొక వ్యక్తి బ్రతికినట్లుగా ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా సమయం పడుతుందండి. అనేక మంది చనిపోయి తిరిగి బ్రతికారు. దాదాపు 11 మంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తాం. మీకు కూడా ఒక మాట చెప్తున్నాను. కరోనా ఫస్ట్ వేవ్ వచ్చింది, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు, చావు బ్రతుకుల అంచుల వరకు వెళ్ళారు. దేవుడు కాపాడాడు, ఒక అద్భుతం చేశాడు. హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోతారన్నారు, తిరిగి దేవుడు కాపాడాడు, సహాయం చేశాడు. దాన్ని ఏమంటారు తెలుసా? పునర్జన్మ అంటారండి. యేసు ప్రభుది పునర్జన్మ కాదు, యేసు ప్రభుది పునరుత్థానము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు చెప్పిన అద్భుతమైన మాట ఏంటో తెలుసా ప్రియులారా? అద్భుతమైన ఒక మాట అంటాడు, నా యందు విశ్వాసం ఉంచువాడో చనిపోయిన బ్రతుకునో, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడో ఎన్నటికి నీ చనిపోడు అంటాడు. ఈ రోజు క్రైస్తవ విశ్వాసం దేని మీద ఆధారపడిందంటే ద బేసిక్ హోప్ ఆఫ్ క్రిస్టియానిటీ ఇస్ ఎన్ ఎంప్టీ టూమ్ అన్నాడు ఒక ఆయన. క్రైస్తవుల యొక్క విశ్వాసం దేని మీద ఆధారపడి ఉంది అంటే యేసు ప్రభు ఖాళీ సమాధి మీద ఆధారపడి ఉంది. ఇజ్రాయెల్ దేశానికి నేను వెళ్ళినప్పుడు చాలా ప్రాంతాలు చూసినప్పుడు నేను చాలా ఆశగా చూడాలనుకున్న ఒక స్థలం ఏంటి అంటే యేసు ప్రభు ఉంచినటువంటి సమాధిని చూడాలనుకున్నానండి. ఆ సమాధి దగ్గరికి పోయినప్పుడు నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. చాలా బాధ కలిగింది, చాలా దుఃఖం కలిగింది, చాలా నిరుత్సాహం కలిగింది. కారణం ఏంటని మీరు అడిగితే పిల్లరా, అక్కడ ఒక మాట రాయబడింది. ఏ మాట రాయబడిందంటే ఆయన ఇక్కడ లేడు అనే మాట రాయబడింది ప్రియులారా. ఆ సమాధి మీద ఏమని రాయబడిందంటే ఆయన ఇక్కడ లేడు అని రాయబడింది. అందుకని దేవదూత ఒక మాట అంటది, సజీవుడైన వాడిని మీరు మృతులలో ఎందుకు వెతుకుచూ ఉన్నారు? సజీవుడైన దేవుడు మరి ఎక్కడ ఉంటాడండి ఆయన అంటే, రాత్రి ఒక శుభవార్త చెప్తాను, ఎక్కడ 2-3 ఆయన నామంలో కూడుకుంటారో వారి మధ్యలో దేవుడు ఉంటాడో. ఈ రాత్రి దేవుడు మన మధ్యలో ఉన్నాడు నమ్మితే దగ్గరగా చెప్పలు కూడా దేవుడు నామని కనపడతాం. ఎంతమంది ఉన్నారనేది కాదండి. యేసు ప్రభు మీటింగ్ ఎంతమంది జనాలు కావాలంట? 2-3 అక్కడ ఉంటారంట. ఈ రాత్రి దేవుడు మన మధ్యలో ఉన్నాడు నమ్మితే ఆమేన్ చెప్తామా? ఇంకొంచెం దగ్గరగా ఆమేన్ చెప్తామా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 14వ వచనం మాట రాయబడింది, క్రీస్తు లేపబడి ఉండని యెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము కూడా వ్యర్థమే. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కడప ప్రాంతంలో ఒకసారి దేవుని ఒక వాక్యాన్ని ప్రకటించానండి. ప్రకటించిన తర్వాత చాలా మంది దేవుని వాక్యాన్ని విన్నారు. ఆ సంఘం ఒక గొప్ప సేవకుడు ఆయన సంఘంలో 5,000 మంది విశ్వాసులు ఉంటారు. అయితే నేను వచ్చేసిన తర్వాత ఒకరోజు ఉదయకాల సమయంలో చాలా భయంకరమైన జ్వరం, తలనొప్పి, తట్టుకోలేనటువంటి తలనొప్పి జ్వరంతో ఉన్నాను. ఆ టైంలో సెల్ ఫోన్ ఆఫ్ చేయడం మర్చిపోయి టాబ్లెట్ వేసుకొని పడుకున్నాను. సోఫాలో పడుకున్నాను. ఉదయం 9 గంటల సమయం అండి. నా ఫోన్ రింగ్ అవడం ప్రారంభమైంది. ఏదో అన్నోన్ నెంబర్ నుంచి వచ్చింది. తీయకుండా గమనాలాగే ఉన్నాను. మళ్ళీ రింగ్ అవుతా ఉంది. ఏంట్రా ఎన్నిసార్లు చేస్తున్నారు ఎవరో అని చెప్పి హలో నేను ఎత్తుకోగానే అటువైపు నుంచి కడప ప్రాంతం నుంచి ఒక సహోదరి మాట్లాడుతుంది. అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా, నా కోసం ప్రార్థన చేస్తారా అని అడిగింది. నేను చెప్పానమ్మా మేము ఉన్నది ప్రార్థన చేయడానికే కదా, ఏంటి నీ సమస్య, దేని కొరకు ప్రార్థన చేయాలంటే ఆ అమ్మాయి ఒక మాట చెప్పింది, అన్నా ఇప్పుడే గ్యాస్ సిలిండర్ లీక్ చేశాను, రెడీ 1 2 3 అగ్గిపుల్ల ముట్టించాలనుకున్నాను, నువ్వు గుర్తొచ్చావు ప్రార్థన చేయన్నా, నువ్వు ప్రార్థన చేసిన తర్వాత ఈ సిలిండర్ బేల్ చేసుకుంటాను అంది. దెబ్బకి తలనొప్పి జ్వరం 2 ఎగిరిపోయిందండి నాకు.
మెల్లగలే సోఫాలో కూర్చుని మళ్ళీ అడిగానమ్మా ఏం మాట్లాడుతున్నాను అన్నా, ఇప్పుడే గ్యాస్ సిలిండర్ మొత్తం లీక్ చేశానన్నా, అగ్గిపుల్ల ముట్టిపోతుంది, ఇదేమన్నా దీపావళి టపాసా అమ్మా, లక్ష్మీ టపాసా రెడీ 1 2 3 అని ముట్టించడానికి నాకు కొత్త టెన్షన్ ప్రారంభమైందండి. ఏంటో తెలుసా, ఎవరో ఒకడు నిజంగానే సిలిండర్ పేలింది అనుకున్నాం, చచ్చిపోయింది అనుకున్నాం, ఇంట్లో వాడు ఎవరో వెళ్ళి కేసు పెట్టాడో, చివరిసారిగా ఎవరితో మాట్లాడినారంటే టీవీ నైన్ మనకి ఫ్రీ పబ్లిసిటీ అంటే తెలుసా, పాస్టర్ గారికి అక్రమ సంబంధం. అవునా కాదండి? ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి టీవీ ఛానల్ కానివ్వండి, ప్రపంచంలో ఎక్కడైనా కూడా క్రైస్తవుల మీద బురద జల్లాలంటే ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చేస్తారు. చివరిసారిగా ఎవరితో మాట్లాడారు, పాస్టర్ గారితో మాట్లాడారు, ఎందుకు సూసైడ్ చేసుకుంది, పాస్టర్ గారితో అక్రమ సంబంధం. మెల్లగా మాట్లాడడం ప్రారంభించాను. ఏంటమ్మా నీ సమస్య అన్నప్పుడు అమ్మాయి ఏముందో తెలుసా అండి, నా భర్త గవర్నమెంట్ ఉద్యోగం చేస్తా యాక్సిడెంట్ లో చనిపోయాడన్నా, చనిపోయిన తర్వాత ఉద్యోగం నాకు రాలేదు, సెటిల్మెంట్ డబ్బులు రానికుండా చేశారు, పెన్షన్ డబ్బులు రానికుండా చేశారు, ఉద్యోగం రానికుండా చేశారు. ఇన్ని సమస్యల మధ్యలో ఏమైందో తెలుసా, సెల్ ఫోన్ కి బానిస అయిపోయాను, చెడ్డ చెడ్డ వీడియోలు చూడడం బానిస అయిపోయాను. సంఘంలో ఉన్నవారు నన్ను చూస్తే చాలా మంచి అమ్మాయి రూత్ అంటారు, సంఘంలో మంచి పేరుంది, సమాజంలో మంచి పేరుంది, నా వ్యక్తిగత జీవితంలో ఒంటరి జీవితంలో భయంకరమైనటువంటి పాపానికి లోనైపోయానన్నా. దేవునికి లోక సంబంధమైనటువంటి కార్యాలు రెండింటికి ఈ సంఘర్షణ తట్టుకోలేక నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నానంటే 2 గంటలు మాట్లాడానండి. మెల్లగా కిటికీ తెరవమ్మా, తలుపు తెరవమ్మా, స్విచ్లు ఆన్ చేయొద్దమ్మా, అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మాట్లాడుతుండగా 2 గంటల తర్వాత అమ్మాయిని కోల్డ్ డౌన్ మోడ్ లోకి వచ్చింది. ఈ రోజు ఆ అమ్మాయి దేవుని సేవ చేస్తా ఉంది. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమును కనపరుస్తాం, బిగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమును కనపరుస్తాం. ఈ రాత్రికాల సమయంలో పునరుద్ధాన పండుగలో 3 ప్రాముఖ్యమైన మాటలు మీకు జ్ఞాపకం చేస్తానండి. ఆ పునరుద్ధానంలో ఉన్నటువంటి శక్తి ఒకవేళ ఈ రాత్రి మీ జీవితంలో కూడా, వ్యక్తిగత జీవితంలో ఏ సమస్యలు ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, కష్టాలున్నా కూడా దేవుడు ఒక అద్భుతము చేయగలడని ఈ రాత్రి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. నా మొదటి మాటగా చూద్దాం, మార్కు సువార్త 16వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 3వ వచనము. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు తెరిచి చూద్దాం. ఈ రాత్రి దేవుడు మన మధ్యలో ఉన్నాడు, జీవం కలిగిన దేవుని మాటలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 3వ వచనంలో, సమాధి ద్వారము నుండి మన కొరకు ఆరాయి ఎవడు పొరలించునని ఒకరితో ఒకరు చెప్పుకొని నుండిరి. ఈ సంఘటన మనం గమనించినట్లయితే ఆదివారం ఇంకనూ చీకటిగా ఉండగా, విశ్రాంతి దినం అంటే యూదులకి శనివారం విశ్రాంతి దినం అండి, మనకైతే పెంతెకోస్తు దినం కాబట్టి, యేసు ప్రభు తిరిగి లేచాడు కాబట్టి ఆదివారాన్ని మనం విశ్రాంతి దినంగా చేసుకున్నాం. యూదులు మనం గమనించినట్లయితే విశ్రాంతి దినము అయిపోయిన తరువాత బైబిల్లో రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త కానివ్వండి, మార్కు సువార్త కానివ్వండి, లూకా యోహాను సువార్తను మనం గమనించినట్లయితే విశ్రాంతి దినము గడిచిన తరువాత అని రాయబడి ఉంటుంది. కొన్ని మిడిల్ ఈస్ట్ దేశాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి నేను వెళ్ళినప్పుడు ప్రతి ఆదివారం వారికి సోమవారంతో సమానం. సోమవారం అంటే గమనించండి, మనకి ఆఫీస్ స్టార్ట్ అవుతుంది. ఆ మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉన్నటువంటి వారికి ఆదివారం సోమవారంతో లెక్క అన్నమాట. ఆ విధంగా వారు ఆచరిస్తూ ఉంటారు. చదవబడ్డ వాక్యాలు మనం గమనించినట్లయితే శనివారం అయిపోయిన తరువాత ఆదివారం సమయంలో కొంతమంది స్త్రీలకు ఉన్నటువంటి ఒక అద్భుతమైన ఆలోచన తట్టింది. ఏంటి అంటే, యేసు ప్రభువును ఉంచినటువంటి సమాధి దగ్గరికి వెళ్ళాలనుకున్నారు. మనందరికీ తెలుసండి, గెత్సేమనే తోట మనకు తెలుసు. గెత్సేమనే తోట అరిమత్తయి యోసేపుది అన్నమాట. సన్హెద్రిన్ అనేటటువంటి సభలో 70 మంది ఉంటారు. ఆ 70తో పాటు ఒక వ్యక్తి 71 వ్యక్తి ఉంటారన్నమాట, ప్రధాన యాజకుడు. ఆ 70 మంది వ్యక్తులు ఒక వ్యక్తి అయినటువంటి సన్హెద్రిన్ సభలో ఉన్నటువంటి అరిమత్తయి యోసేపు వారిదే గెత్సేమనే తోట. గెత్సేమనే అనే మాటకి మనందరూ తెలుసు ఆలివ్ క్రష్ అంటారు అనమాట, అంటే ఆలివ్ గింజలు ఆడించేటటువంటి స్థలం. యేసు ప్రభు ఏం చేసేవాడు అంటే తెలుసా, అరిమత్తయి యోసేపు దగ్గరికి వెళ్ళి కాసేపు నీ తోట బీగాలు నాకు ఇస్తావయ్యా అని చెప్పి ఆ తోట బీగాలు తీసుకుని వెళ్ళి లోపలికి వెళ్ళి ప్రార్థన చేసేవాడంట. గెత్సేమనే తోటకు నేను వెళ్ళాను. ఇప్పటికి కూడా యేసు ప్రభు కాలంలో ఉన్నటువంటి 8 ఒలివ చెట్లు ఆ ప్రాంతంలో ఉంటూ ఉన్నాయి. అరిమత్తయి యోసేపు అనే వ్యక్తి చాలా ధనము కలిగినటువంటి వ్యక్తి. ఒక ప్రత్యేకమైనటువంటి సమాధిని ఏర్పాటు చేసుకున్నారు. అది రాతిలో తొలపించబడినటువంటి సమాధి. అంతకు ముందు ఎక్కడ ఎవరు ఎన్నడూ కూడా అక్కడ ఎవరిని కూడా ఉంచినటువంటి సమాధి. అయితే గమనించండి ప్రియులారా, ఆ ప్రత్యేకించబడినటువంటి సమాధిలో యేసు ప్రభువును ఉంచిన తరువాత పిలాతు దగ్గరికి వెళ్ళినటువంటి అన్నా కైపా ఉన్నటువంటి ప్రజలందరూ ఒక మాట చెప్పారు, అయ్యా ఈ నయవంచకుడు ప్రాణాలతో ఉన్నప్పుడు నేను తిరిగి 3వ దినం లేస్తానన్నాడు కనుక ఆయన ఒకవేళ తిరిగి లేకపోయినా కూడా ఆయన శిష్యులు ఆయన దేహాన్ని తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడైనా దాచిపెట్టి ఆయన తిరిగి లేచాడని చెప్పి ప్రచారం చేస్తాడేమో అని భయం మాకుంది, కాబట్టి మాకు భద్రత కల్పించు అని అడిగినప్పుడు ఆ పిలాతు చేసిన కార్యం ఏంటో తెలుసానండి, దాదాపు 2 టన్నులు అనగా దాదాపు 2000 కిలోల బరువు ఉన్నటువంటి ఒక పెద్ద రాతిని అక్కడ మూయించి పెట్టాడనమాట.
ఉదయకాల సమయంలో సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్తా ఉన్నారు. ఈజిప్ట్ దేశానికి మీరు వెళ్తే, ఈజిప్ట్ దేశం ప్రపంచం అన్నింటిలో కల్లా కూడా చాలా చాలా ఖరీదైనటువంటి సెంటులు ఆ ప్రాంతంలో దొరుకుతూ ఉంటాయి. ఈజిప్ట్ దేశంలో ఉన్న సెంటు ఫ్యాక్టరీకి మనం వెళ్ళామంటే మన చెయ్యిని ఈ విధంగా ఉంచమంటాడండి. ఈ చెయ్యి ఉంచగానే ఒక్కొక్క వేలు మీద ఒక్కొక్క వాసన వేస్తా ఉంటాడు. ఆ సెంటు ఒక్కొక్కటి వాసన చూస్తా ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. నేను కూడా కొన్నిసార్లు మీటింగ్లు, ఒకే రోజు 4-5 మీటింగ్లు ఉంటాయి. ఒక సెంటు బాటిల్ కొనుక్కుందాం, ఎందుకంటే మీటింగ్లు ఎక్కువ తిరుగుతూ ఉంటాం కదా. సెంటు కొట్టుకుంటే పక్కన వారికి, ప్రార్థన కోసం వచ్చిన వారికి వాసన లేకుండా ఉంటుందని ఒక 5 ml ఉండే సెంటు బాటిల్ ఎంతండి అని అడిగితే 10,000 రూపాయలు అన్నాడు. 10,000 రూపాయల? నేనైతే అంత డబ్బులు పెట్టి 5 ml ఉన్న సెంటు బాటిల్ కొనలేనండి. నాతో పాటు 40 మంది వచ్చారు. అందరూ ముసలి వాళ్ళే, ఎవరికి వెంట్రుకలు లేవు. అందరూ చాలా ముసలి వాళ్ళే. ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత, మీరు వయసు అంతా అయిపోయిన తర్వాత ఇజ్రాయెల్ దేశం పోయారనుకోండి, అవన్నీ కొండల మీద కట్టబడినటువంటి ప్రాంతం. పైకి ఎక్కితే కింద దొరలేరు, కిందకి ఎక్కితే పైకి ఎక్కలేరు అనమాట. నేను చూశాను నాతో పాటు వచ్చిన వారందరినీ కూడా. ఈ 40 మందిలో ఎవరన్నా కొంటారేమో చూద్దాం అనుకుంటే ఒక్కొక్క చేతి మీద ఒక్కొక్క సెంటు బాటిల్ వేసుకుంటూ వెళ్తా ఉన్నాడు. వాసన చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. చాలా వెల ఎక్కువ, మనం కొనలేము. నేను గమనించాను, ఈ 40 మందిలో ఎవరన్నా డబ్బున్న వాళ్ళు ఉన్నారేమో, కొంటారేమో చూద్దాం అనుకున్నాను. ఒక్కరు కూడా కొనలేదండి, అందరూ వాసన చూస్తూ ఉన్నారు. మన ఆంధ్ర వాళ్ళు, భారతదేశం వాళ్ళు ఏంటో చెప్పండి, అన్ని విండో షాపింగ్లు చేస్తూ ఉంటారు. అన్ని రేట్ అడగడం, వదిలేయడం, అన్ని సెంట్లు వేస్తా ఉంటాడు. ఒక మాట అన్నాడండి, వాడు చెప్పిన మాట ఏంటి అంటే, ఈ సెంటు బాటిల్ మీ తలకు పూసుకుంటే వెంట్రుకలు వస్తాయని లోపల ఈ 40 మంది ముసలోళ్ళు కొన్నారండి, ఒక్కొక్కరు 5 బాటిల్లో. వాస్తవానికి అక్కడ ఆ నూనె అవసరమైంది నాకే. గమనించండి, ఎవరి కాలంలో ఉన్నావు, మనకేం అవసరం. నా పక్కన నువ్వు కావాలని అడిగాను, అవ్వ ఏంటి 10 బాటిల్ కొన్నావు, ఎవరికి, నీ కొడుక్క, నీ కూతురుక అంటే అంటాను, నాకే అంటా ఉంది ఆవిడ. ప్రతి ఒక్కరికి ఏం ఆశ చెప్పండి, అందంగా మనం కనిపించాలనేటటువంటి ఆశ. ఈజిప్ట్ దేశాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, ఈజిప్ట్ దేశంలో ఉన్నటువంటి ఆ రాజులు చేసిన కార్యం ఏంటి తెలుసా ప్రియులారా? వారు ఉండేటటువంటి ఇల్లులన్నీ కూడా మట్టితో కట్టుకున్నాడు. శవాలను భద్రపరచుకోవడానికి పిరమిడ్లు తయారు చేసుకున్నాడు. కారణం ఏంటి తెలుసా? పునరుద్ధానం అనేది ఒకటి ఉంది, తిరిగి మనం లేస్తాము కాబట్టి దేహాలు భద్రంగా కాపాడుకోవాలని దేహాల కోసం పిరమిడ్లు కట్టుకున్నాడు. తాత్కాలికంగా నివసించేటటువంటి ఇంటిని మట్టుకో మట్టితో కట్టేసుకున్నాడు. ప్రియులారా గమనించండి, దాదాపు 2 టన్నుల బరువు ఉన్నటువంటి రాయిని అక్కడ ఉంచారు. ఉదయకాల సమయంలో కొంతమంది స్త్రీలు, మగ్ధులేని మరియు కొంతమంది స్త్రీలు చేసిన కార్యం ఏంటి అంటే, ఆ సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్తా ఉన్నారు. యేసు ప్రభు పార్థివ దేహానికి ఉంచాలని చెప్పి, దాన్ని శుభ్రపరచాలని చెప్పి, యేసు ప్రభు యొక్క ఆ పార్థివ దేహాన్ని మీద వీటన్నిటిని ఉంచి ఆయన గలపరచాలనే ఉద్దేశంతో వారు వెళుతూ ఉండగా, ఆ స్త్రీలు ఒక మాట మాట్లాడుకుంటూ వెళుతున్నారు. అదేంటంటే, ఆ రాయి మన కొరకు ఎవరు దొరలిస్తారో. ఈ రాత్రికాల సమయంలో దేవుని సేవకుడుగా మీకు ఒక మాట చెప్తూ ఉన్నాను. ఈ రోజు అనేక కుటుంబాలు, అనేకమైనటువంటి బండలు అడ్డుగా ఉండిపోతూ ఉన్నాయి. వివాహం జరిగిన తర్వాత భార్యాభర్తలు బిడ్డలు లేకుండా అనేకమైన రాళ్లు వారికి అడ్డంకిగా ఉండిపోతా ఉన్నాయి. సమాధానం లేని కుటుంబాలు, సంతోషం లేని కుటుంబాలు, నెమ్మది లేని కుటుంబాలు, అనారోగ్యంతో ఉన్నటువంటి కుటుంబాలు, బిడ్డలు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళలేక ఏదో ఒక రాయి అడ్డుపడతా ఉందేమో. ఈ రాత్రికాల సమయంలో 3వ దిన కూడికి దేవుడికి ఎందుకు నేర్పించారు తెలుసా? ఒకవేళ నీ జీవితంలో కూడా ఏదో ఒక బండరాయి అడ్డుగా ఉందేమో. అయితే ఒక అద్భుతమైన మాట చెప్తాను, గమనించండి ప్రియులారా. ఇక్కడ ఒక మాట రాయబడింది, మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనంలో, ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండును, అప్పుడు మహాభూకంపము కలిగిన. నమ్మిన వారు దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమును కనపరుస్తాం. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమును కనపరుస్తాం. స్త్రీలు మాట్లాడుకుంటూ వెళుతూ ఉన్నారండి. వారు మాట్లాడుకుంటూ వెళుతూ ఏం మాట్లాడుతున్నారంటే, మన కొరకు ఆ రాయి ఎవరు పొర్లిస్తారు, ఎవరు సహాయం చేస్తారు? గమనించండి, బండ రాయి యేసు ప్రభు పునరుద్ధానాన్ని ఆపలేకపోయింది. ఆమేన్ చెప్దామా? కొంచెం గట్టిగా ఆమేన్ చెప్దామా? ఏ రాయి కూడా ఆపలేకపోయింది. 2000 కిలోల బరువు ఉన్నటువంటి రాయి పరలోకం నుంచి దేవదూత దిగి వచ్చి, అందుకని వాక్యంలో రాయబడి ఉంటుంది, ఆయన బిడ్డల చుట్టూ ఆయన దేవదూతలు కాపలాగా ఉంటారంట. ఆ మాట చదువుతాను చూడండి, కీర్తనలు 34వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 35వ వచనంలో 1,85,000 మందిని ఒకే దేవదూత ఒకే రాత్రి సంహరించినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తా ఉన్నాం. మనకందరికీ తెలుసు, లూథరన్ సంఘాలు ప్రపంచంలో ప్రొటెస్టెంట్ ఉద్యమాన్ని తీసుకుని వచ్చింది. లూథరన్ సంఘాలు ఆ ప్రొటెస్టెంట్ ఉద్యమాన్ని తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి మార్టిన్ లూథర్ గారు. జర్మనీ దేశంలో ఒకరోజు ఆయనగా పరిచయంలో ఉన్నటువంటి వ్యతిరేకతలు భయంకరంగా ఎక్కువైపోయాయి. భయంకరమైనటువంటి టెన్షన్ లో, భయంకరమైనటువంటి
రకమైనటువంటి కృంగుదల్లో ఆ ఇంట్లో కూర్చొని కొన్ని రోజులు స్నానం చేయకుండా వెంట్రుకలన్నీ పెరిగిపోయి గడ్డం పెంచేసుకొని ఓ బిచ్చగాళ్ళలాగా ఇంట్లో అటు ఇటు తిరుగుతా ఉన్నాడు. పిచ్చి పట్టిపోయింది. భార్య వచ్చి ఒక మాట అడిగింది, ఏమండి ఎందుకు ఇలా ఉన్నారు? ఏ సమాధానం చెప్పలా. ఏమండి మిమ్మల్ని అడుగుతున్నాను, వెంట్రుకలు పెంచేసుకున్నారు, స్నానం చేయని అంటారు, షేవింగ్ చేసుకుని అంటారు, ఏం జరిగిందని ఎంత అడిగినా కూడా ఏం మాట్లాడనే లేదంట ఆవిడ. గమ్మున అలాగే ఉండిపోయింది. గమ్మున అలాగే ఉండిపోయాడు మార్టిన్ లూథర్ గారు. వెంటనే ఆవిడ రూమ్ లోకి వెళ్ళిపోయి ఒక నల్ల గౌన్ వేసుకుని వచ్చిందంట. నల్ల గౌన్ ఎందుకు వేసుకుంటారు అంటే, ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే ఆ సమయంలో వారు ఏం ధరిస్తారంటే నల్ల డ్రెస్ ధరిస్తా ఉంటారు. అంటే అది చావుకి విచారానికి సూచనగా ఉంటుంది కనుక ఇంట్లోపలికి వెళ్ళిపోయి ఒక నల్ల డ్రెస్ వేసుకుని వచ్చి ఆయన ముందు కనబడగానే వెంటనే ఆయన అడిగాడంట, ఏంటి మళ్ళీ ఇంకో దుర్వార్త, ఏంటి వార్త, ఎవరు చనిపోయారు? ఇప్పుడే నేను చాలా భయంకరమైన వ్యాధుల్లో ఉన్నాను, కృంగిపోయి ఉన్నాను, డిప్రెషన్ లో ఉన్నాను, ఈ సమయంలో ఏంటి దుర్వార్త అని అడిగితే ఒక ఆయన చనిపోయాడండి అందంచ. ఎవరు చనిపోయారని ఆయన అడిగినప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటి తెలుసా? యేసుక్రీస్తు చనిపోయాడు అందంట ఆవిడ. ఎప్పుడైతే ఆవిడ యేసుక్రీస్తు చనిపోయాడు అనగానే మార్టిన్ లూథర్ ఒక మాట అన్నాడంట, అసంభవం, ఇది జరగడానికి వీల్లేదు. క్యాథరిన్ వెన్ బోర్ అనేటటువంటి ఆమె మార్టిన్ లూథర్ యొక్క భార్య. ఆయన వెంటనే ఒక మాట అంటాడు, యేసు ప్రభు చనిపోలేదు, యేసు ప్రభుకి మరణం లేదు అనగానే వెంటనే ఆవిడ ఒక మాట అంటది, నువ్వు పూజించే దేవుడికి మరణం లేదంటే, నువ్వు సేవించే దేవుడికి మరణం లేదంటే, నీ దేవుడు సజీవుడని నువ్వు నమ్ముతూ ఉంటే, నీ దేవుడు నీ ప్రార్థన వింటాడని నువ్వు నమ్మితే, నీ దేవుడు నీ కన్నీటిని తుడుస్తాను నువ్వు నమ్మితే, మరి ఆయన సేవకుడు నువ్వు ఎందుకు విచారంగా కూర్చొని ఉన్నావు మార్టిన్ లూథర్? ఎందుకు అలా కూర్చొని ఉన్నావంటే వెంటనే ఆయన కళ్ళు తెరవబడ్డాయి, లేచి కూర్చున్నాడంట. అవును కదా, సజీవుడైన దేవుడు ఉన్నాడు కదా, నాకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు కదా, నేను ఎందుకు దుఃఖంగా కూర్చోాలని చెప్పి లేచి స్నానం చేసుకుని ప్రార్థన చేసి తిరిగి పని ప్రారంభించాడు. ప్రపంచంలో ఒక గొప్ప మార్పును తీసుకురాగలిగాడు. హల్లెలూయా చెప్దామా? ఇంకొంచెం గడి చెప్తా హల్లెలూయా, ఇంకొంచెం గడి చెప్తా హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో నా ప్రసంగంలో మొట్టమొదటి మాట ఏంటి తెలుసా? పునరుద్ధానము ప్రతి అడ్డంకును నీ జీవితంలో తొలగిస్తుంది. ఆమేన్ చెప్తామా? ఏ బండరా ఈ రోజు నీ జీవితంలో అడ్డుగా ఉంది? ఒకవేళ నీ భార్య నీకు అడ్డుగా ఉందేమో, నీ భర్త నీకు అడ్డుగా ఉన్నాడేమో, నీ చదువులు నీకు అడ్డుగా ఉన్నాయేమో, ఏదో ఒక కారణం, ఏదో ఒక కారణాన్ని బట్టి ఉన్నతమైన స్థాయికి వెళ్లాల్సిన నీవు, జీవితంలో సంతోషంగా ఉండాల్సిన నీవు, సమాధానంగా ఉండాల్సిన నీవు, ఆశీర్వాదకరంగా ఉండాల్సినటువంటి నీవు, ఏదో ఒక బండరాయి నిన్ను ఆపి పెట్టుందేమో. కానీ పునరుద్ధానుడైనటువంటి యేసు దగ్గరికి నువ్వు రాగలిగితే అది ఏ బండనైనా కూడా ఆయన తొలగించగలడు. ఆ బండని ముక్కలు ముక్కలుగా చేసేయగలడు నా యేసయ్య. హల్లెలూయా. కొంచెం దగ్గరగా చెప్తా హల్లెలూయా. దేవుడు ఎటువంటి అద్భుత కార్యాలు చేస్తాడో తెలుసానండి? మా ప్రాంతంలో భారతదేశంలో ఒక గొప్ప హాస్పిటల్ ఏంటంటే వేలూరులో ఉన్నటువంటి సిఎంసి హాస్పిటల్ అండి. భారతదేశంలో వన్ ఆఫ్ ది టాప్ హాస్పిటల్స్ ఉన్నటువంటి 10 హాస్పిటల్స్ అదొక టాప్ హాస్పిటల్ అన్నమాట. ఆ హాస్పిటల్లో ఒకరోజు ఉదయకాల సమయంలో జరిగిన సంఘటన. ఎర్లీ మార్నింగ్ 3 o'clock కి ఓ పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ ఇద్దరు, వారికి ఒకే ఒక కొడుకు. ఆ కొడుకుకి అనారోగ్యం ఉంది. హాస్పిటల్కి వెళ్ళిపోయి ఆ బెడ్ దగ్గర కూర్చొని ఏడుస్తా ఉన్నారు. వీళ్ళైతే నన్ను చూడడానికి ప్రయత్నం చేయండి ప్రియులరా. ఆ బెడ్ దగ్గర కూర్చొని ఏడుస్తా ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ 3 o'clock పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉన్న ప్రాంతం అంతా. వెంటనే నర్సు వచ్చి తిట్టడం ప్రారంభించింది. బుద్ధి ఉందా మీకు? ఇల్లు అనుకున్నారా? మీ చర్చ్ అనుకున్నారా? మీ వీధి అనుకున్నారా? హాస్పిటల్ ఇది, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇది. పేషెంట్లు అందరూ నిద్రపోతున్నారు, ఎందుకు అరుస్తున్నారు? బయటకు వెళ్ళండి అంది. పాస్టర్ గారు, పాస్టర్ ఇద్దరు బయటకు వస్తా ఉంటే నర్సు పిలిచి ఒక మాట అడిగింది, డబ్బులు కట్టారా? 11 గంటలకు నీ కొడుకు ఇంజక్షన్ వేయాలి కదా, డబ్బులు కట్టారా? అమ్మ ఎంత కట్టాలి అంటే, మీకు చెప్పాం కదా, ముందే బిల్లు ఇచ్చాం కదా, 11 గంటలకంతా మీరు 4 లక్షలు కట్టాలి. 4 లక్షలు కడితే మీ కొడుకు ఇంజక్షన్ వేస్తాం. 6 నెలలు ఇంజక్షన్ వేయాలండి. ఒక ఇంజక్షన్ ఖరీదు 4 లక్షల రూపాయలు. ఎక్కడి నుంచి తేగలరు పాస్టర్ గారి కుటుంబం? సేవకుల కుటుంబంతో డబ్బులు ఎక్కడి నుంచి తేగలరు? అమ్మ మా దగ్గర డబ్బు లేదంటే మళ్ళీ నర్సు అరవడం ప్రారంభించింది గట్టిగా. ఎందుకు వస్తారండి డబ్బులు లేనప్పుడు ట్రీట్మెంట్ కి? ఎందుకు చేరుస్తారండి? 11 గంటల వరకు చూస్తారు, లేకుంటే నీ కొడుకుని డిశ్చార్జ్ చేసి పడేస్తానంటే పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ ఇద్దరు వరండాలకు వచ్చారు. మోకాళ్ళకి దేవుని వైపుకు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. పునరుద్ధానుడైన యేసు, మాకు సహాయం చేయవయ్యా. మాకు ఎవరు లేరు సహాయం చేయడానికి. కొండల తట్టు మా కన్నులు ఎత్తుచున్నాము, మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే కదా మాకు సహాయం దొరుకుతుంది. నువ్వు కాకుంటే ఇంకెవరు వస్తారయ్యా మాకు సహాయం చేయడానికి? నువ్వు కాకుంటే ఇంక మాకు ఎవరు దిక్కున్నారయ్యా? ఏడ్చి ప్రార్థన చేస్తా ఉన్నారు. ఉదయమో 6 అయింది, 9 అయింది, 10 అయింది, 11 అయింది, 12 అయింది, 1 అయింది, 2, 3, 4, 5 గంటలు అవుతా ఉంది. 5 గంటల సమయంలో సిస్టర్లు అందరూ డ్యూటీలు ముగించుకుని ఇంటికి వెళ్తా ఉన్నారు. ఇద్దరు టిఫిన్ తినలేదు, పళ్ళు తోముకోలేదు, అక్కడే మోకాళ్ళకి ఉపవాస ప్రార్థనగా ఏడుస్తూ ప్రార్థన చేస్తా ఉంటారు. ఆ టైంలో ఉదయం వెళ్ళి తిట్ట సిస్టర్ కూడా పోతా ఉంది. ఇద్దరు లేచి వెళ్ళారమ్మా, 11 గంటలకు డిశ్చార్జ్ చేస్తానన్నారు కదా, ఏమ్మా ఇంకా డిశ్చార్జ్ చేయలేదే? మా దగ్గర డబ్బులు లేవమ్మా, మా కొడుకుని మేము ఇంటికి తీసుకుని వెళ్తామంటే ఆ సిస్టర్ నవ్వి, ఏం బాధపడొద్దండి, మీ కొడుకు లోపల ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది అంది.
అర్థం కాల వీళ్ళకి. ఏంటమ్మా మేము డబ్బులు కట్టలేదు కదంటే ఆ సిస్టర్ నవ్వి ఒక మాట చెప్పిందంట, ఉదయం మిమ్మల్ని తిట్టిన తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత నా వార్డులో ఫోన్ రింగ్ అవడం ప్రారంభమైంది. ల్యాండ్ లైన్ ఫోన్ రింగ్ అవుతా ఉంది. వెళ్ళి నా ఫోన్ ఎత్తుకోగానే హాస్పిటల్ యొక్క డైరెక్టర్ గారు కాల్ చేస్తాను, నన్ను రమ్మన్నాడు ఆయన ఆఫీస్లోకి. ఎప్పుడు రానటువంటి వ్యక్తి ఆ రోజు ఉదయకాల సమయంలో ఆయన రౌండ్స్కి వచ్చాడు. నన్ను పిలిపించారు ఆయన రూమ్ లోకి. ఏంటమ్మా అరుస్తున్నావు? నర్సు కదా నువ్వు, ఓపిక ఉండాలి కదా నీకు. పేషెంట్లు ఎన్నో సమస్యలు ఇబ్బందుల్లో వస్తారు, అటువంటి వారి మీద ఎంత కోపం ఎందుకు చూపిస్తున్నావు? ఏం జరిగింది విషయం అంటే, అయ్యా వారిద్దరు పాస్టర్ గారు పాస్టర్ అమ్మ ఒకే కొడుకు క్యాన్సర్ వచ్చింది, 11 గంటలకు 4 లక్షలు కట్టమంటే డబ్బులు లేవన్నారు. అక్కడికి వచ్చి ప్రార్థన చేసి అరిచేసి ప్రార్థన చేస్తున్నారయ్యా, అందుకనే బయటకు ధర్మేసిన వాళ్ళంటే ఆ డాక్టర్ చేసిన కార్యం ఏంటో తెలుసానండి. ఈ రాత్రి వీలైతే నన్ను చూడడానికి ప్రయత్నం చేయండి, దేవుడు చేసేటటువంటి అద్భుత కార్యాల గురించి చెప్తా ఉన్నాను. ఆ డాక్టర్ ఒక మాట అడిగాడు ఆ హాస్పిటల్ ఒక డైరెక్టర్, నువ్వు వార్డులో ఎంతమంది ఉన్నారంటే 30 మంది ఉన్నారు సార్ అంది. 11 గంటలకు ఎంతమందికి ఇంజక్షన్ వేస్తావంటే 29 మందికి ఇంజక్షన్ వేస్తాను సార్. ఆ అబ్బాయి డబ్బులు కట్టలేదు, ఆ అబ్బాయికి మటుకు నేను ఇంజక్షన్ ఏంటంటే, డాక్టర్ అడిగిన ఒక ప్రశ్న ఏంటంటే 27 ఇంజక్షన్లు వేసిన తర్వాత ఆ 29 ఇంజక్షన్లు వేసిన తర్వాత 29 బాటిల్ నువ్వు ఏం చేస్తావు అని అడిగాడు. 29 బాటిల్ తీసుకుని వెళ్ళి కుప్పతోటలో పడేస్తాను సార్ అంటే, డాక్టర్ చెప్పిన మాట ఏంటో తెలుసా, 29 బాటిల్లో కొంచెం మందు ఉంటుంది, ఆ మందు మొత్తం కలెక్ట్ చేసి పాస్టర్ కొడుకు అని చెప్తే దాదాపు 60 లక్షల రూపాయల ట్రీట్మెంట్ ఉచితంగా దేవుడు సహాయం చేశాడు. నమ్మిన వారు బిగ్గరగా చప్పట్లు కూడా దేవుడు నామని కనపరుద్దామా? ఇంకొంచెం బిగ్గరగా చప్పట్లు కూడా దేవుడు నామని కనపరుస్తాం. నాతో ఒక సినిమా యాక్టర్ గారు నేను ఒక దగ్గర వాక్యం చెప్పడానికి వెళ్ళాం. అప్పుడు ఆయన నాతో అన్నాడు, శరత్ గారు చప్పట్లు గట్టిగా కొడితే షుగర్ వ్యాధి రాదు అండి అన్నాడు. ఒకసారి చప్పట్లు కొట్టండి చూద్దాం. ఇవన్నీ షుగర్ వ్యాధి కోసం కొట్టే చప్పట్లు, దేవుడి కోసం కొట్టమంటే కొట్టరు. ఒకవేళ వీలైతే గట్టిగా దేవుని కోసం చప్పలు కూడా దేవుని నామని కనపరుద్దామా? కొంచెం బేకర్గా చప్పలు కూడా దేవుని నామని కనపరుద్దాం. కొంతమంది అనుకుంటారు పుత్తూరు నుంచి వచ్చారు, శరత్ గారు మంచి టెక్నిక్ చెప్పాడని చెప్పి 24 గంటలు చప్పట్లు కొట్టారు, చేతులు నొప్పులు వస్తాయి. ఆ పుత్తూరు ప్రాంతం గురించి మీకు తెలుసండి, ప్రాముఖ్యంగా దేనికి అది ప్రసిద్ధి చెందిందంటే, ఎముకలు ఇరిగిపోతే ఎముకలన్నింటినీ కూడా ఏం చేస్తూ ఉంటారో బోన్స్ మళ్ళీ సెట్టింగ్స్ చేస్తూ ఉంటారు. దానికి ఇంకో మాట చెప్తాను, ఆ మాట చెప్తే మీరు ఎవరు పుత్తూరుకు రారు. ఒక ఎముక ఇరిగిపోయిన మా ఊరికి వస్తే దాన్ని తిరిగి పూర్తిగా ఇచ్చి మళ్ళీ కడతారు మా ఊర్లో. ఎముకలు ఎవరు ఇరిగిపోయాయి అనుకోండి, వెంటనే అలాగే కట్టారండి. అది ఎట్టంటే ఇర్రెగ్యులర్గా ఇరిగిపోతాయి కదండి, వాటిని మళ్ళీ ఇంచి మళ్ళీ బాగా కడతారు. మీకు ఎటువంటి ఇంజక్షన్లు వేయరనమాట. ఎవరు భయపడొద్దండి, అదే పాతకాలం వైద్యం. అయితే ఇప్పుడు చక్కగా మెడికల్లో మనకు మంచి వైద్యాలు అందే కనుక వాటికన్నా ముందు ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. ఆ ప్రభు మనకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చును గాక. హల్లెలూయా. కొంచెం బిగ్గరగా చెప్తాం హల్లెలూయా. రెండో మాటను గమనిద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరములో ఉన్న ఎమ్మాయి ఒక గ్రామమునకు వెళ్ళొచ్చు జరిగిన సంగతులన్నిటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించుకొని చుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొని చుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచిన. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎమ్మాయి అనే మాటకు అర్థాన్ని మనం గమనించినట్లయితే దాగు స్థలము, దాక్కునేటటువంటి స్థలం. యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వారు యెరూషలేములో భయంకరమైనటువంటి హింసలు జరుగుతుండగా యేసు ప్రభు సిలువ వేశారు కనుక, ఆయన సమాధి చేశారు కనుక యేసు ప్రభు తిరిగి లేడేమో, యేసు ప్రభు మనకు సహాయం చేయడేమో, ఇక్కడే ఉంటే మనల్ని కూడా చంపేస్తారేమో అనే ఉద్దేశంతో ఇద్దరు వ్యక్తులు వెళ్ళిపోతా ఉన్నారు. వారు ఎక్కడికి వెళుతూ ఉన్నారు అంటే ఎమ్మాయి అనే గ్రామానికి వారు వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉన్నటువంటి వ్యక్తులు ఖాళీగా పోవడం లేదండి. వారు ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే సిలువ వేయబడిన నజరేయుడైన యేసుని గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాత్రి మీకు మాట చెప్తాను, గమనించండి ప్రియులారా. ఎక్కడ 2-3 కూడుకుంటే అక్కడ తప్పకుండా దేవుడు ఉంటారు. వాక్యంలో రాయబడింది, తన ప్రజలు కూర్చుని మాట్లాడుతుండగా ప్రార్థన చేస్తుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించును అని అద్భుతమైన మాట బైబిల్లో రాయబడింది. ఇద్దరు వ్యక్తులు భయపడిపోయి యెరూషలేములో ఉంటే యేసు ప్రభు నమ్ముకున్నాం కదా, యేసు ప్రభు ఫాలోవర్స్ కదా, యేసు ప్రభుని మనం వెంబడిస్తున్నాం కాబట్టి మనల్ని కూడా చంపేస్తారేమో అనే భయంతో ఎమ్మాయి గ్రామానికి వెళ్ళిపోతా ఉన్నారు ప్రియులారా. వెళ్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు చేసిన కార్యం ఏంటో తెలుసా? వారు వెళుతూ 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 యేసు ప్రభుని గురించి మాట్లాడడం ప్రారంభించారు. ఎప్పుడైతే వారు యేసు ప్రభు గురించి మాట్లాడడం ప్రారంభించారో మూడో వ్యక్తిగా దేవుడు వారి మధ్యలో సంచరించడం ప్రారంభించారు. ఎక్కడ కూడా మీరు ప్రార్థనలో కూర్చుంటే గమనించండి, ఏ మీటింగ్ కి మీరు వెళ్ళినా, ఏ సభలోనికి మీరు వెళ్ళినా, మీరు కూర్చున్న ప్రాంతంలో మీ దృష్టిని
మీ ఆలోచనని, మీ తలంపులు దేవుని మీద ఉంచగలిగితే తప్పకుండా దేవుడు మీతో మాట్లాడుతున్న దేవుని సేవకుడుగానే తెలియజేస్తా ఉన్నాడు. వారు మాట్లాడుతూ ఉండగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నారండి అంటే సిలువ వేయబడిన యేసుని గురించి మాట్లాడుతున్నామంటే యేసు ప్రభు మాట్లాడడం ప్రారంభించాడు. అరే నీకు జ్ఞాపకం లేదా, ఆయన తిరిగి లేస్తానన్నాడు కదా, ఆయన సజీవుడిగా తిరిగి లేస్తానన్నాడు కదా, ఆయన పునరుద్ధానం అవుతానన్నాడు కదా. ఈ మాటలన్నీ మాట్లాడుకుంటా వెళ్తా ఉన్నారు. 29వ వచనం చదువుతాను చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయము 29వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. వారు సాయంకాలము కావచ్చున్నది, పొద్దుగుంకినది మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరు గనుక ఆయన వారితో కూడా ఉండటకు లోపలికి వెళ్ళినాం. ఆయన వారితో కూడా భోజనములకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రం చేసి దానిని విరచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయన. ఎంత అద్భుతమైన కార్యం అండి. రాత్రికాల సమయం అయిపోతా ఉంది. ఎంఐ గ్రామానికి వెళ్ళిపోతా ఉన్నారు. మాట్లాడుకుంటూ వారు ఉండాల్సిన స్థలానికి వెళ్ళిపోయారు. ఇప్పుడే చెప్పాను, ఎంఐ అనే మాటకు అర్థం హైడింగ్ ప్లేస్. ఎంఐ అనే గ్రామంలో దాక్కోలని వెళ్ళిపోతూ ఉన్నారు, భయంతో వెళ్ళిపోతూ ఉన్నారు. యేసు ప్రభువును వెంబడించేటటువంటి వ్యక్తులు భయంతో వెళ్ళిపోతూ ఉండగా యేసు అదృశ్యుడై వారితో పాటు అక్కడికి వెళ్ళాడండి. యేసు ప్రభు ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత జరిగిందని తెలుసా, ఆయన్ని బలవంతం చేశారు. వారు అయ్యా ఈ రాత్రి నువ్వు ఇక్కడే ఉండు, మీకు మాట చెప్తాను, వీలైతే నన్ను చూడడానికి ప్రయత్నం చేయండి. ఆఫ్రికా లాంటి దేశాలకు మనం వెళ్ళినప్పుడు ఆఫ్రికా వాళ్ళ మధ్యలో దేవుని సేవ చేయడానికి దేవుడు కృప చూపించాడు. అద్భుతమైనటువంటి విశ్వాసం వారికి, అచంచలమైనటువంటి విశ్వాసం. టాప్లెస్ జీప్ లో మనం వెళ్తూ ఉన్నప్పుడు ఆ జూలో ఉన్నటువంటి ఆ క్యూరేటర్స్ కానివ్వండి, లేకుంటే ఆ జూ ఇన్స్ట్రక్టర్ నీకు ఒక మాట చెప్తాడు. వాడు చెప్పే మాట ఏంటి అంటే, మీరు ఈ టాప్లెస్ జీప్ లో వెళ్తూ ఉన్నారు కదండి, మీరు వెళ్తూ ఉండగా సింహాలు మీ మీదకి వస్తాయి, లేకుంటే పులులు మీ మీదకి వస్తాయి, భయంకరమైన క్రూర మృగాలు మీ జీప్ మీదకి వస్తాయి. అయితే నేను ఒక మాట చెప్తా, జాగ్రత్తగా వినండి అంటారు. వీలైతే నేను చూడడానికి ప్రయత్నం చేయండి ప్రియులారా. ఆ టాప్లెస్ జీప్ లో పోతూ ఉన్న సమయంలో ఏమైనా క్రూర మృగాలు మన మీదకి వచ్చినప్పుడు, జీప్ మీదకి వచ్చినప్పుడు వాడు ఏమంటాడు తెలుసా, అవి సాధారణంగా మనల్ని దాడి చేయండి. అయితే అవి ఎప్పుడు దాడి చేస్తాయో తెలుసా, నీ ఫేషియల్ ఫీలింగ్స్ ను చూస్తాయి. అంటే నీ ముఖ కవలికలను చూస్తాయి, అవి నీ ముఖాన్ని చూస్తాయి. అవి ఎప్పుడు దాడి చేస్తాయంటే ఎప్పుడైతే నీ ముఖంలో భయం కనిపిస్తుందో అప్పుడే అవి దాడి చేస్తాయంట. అందుకని వాడు ఏమంటాడంటే నువ్వు ధైర్యంగా ఉండాలి అంటారు. కొన్ని గృహాలకు మనం వెళ్ళినప్పుడు కొన్ని ఫోటోలు మనం చూస్తూ ఉంటాం. ఆ ఫోటోలు ఎవరు ఉంటారంటే దానియేలు ఉంటారండి. వీలైతే నన్ను చూడడానికి ప్రయత్నం చేయండి. ఆ ఫోటో మీరు జాగ్రత్తగా గమనిస్తే దానియేలు నిలబడుకొని ఉంటాడు. దానియేలు ముందు సింహాలు ఉంటాయి. అయితే దానియేలుని ఎలా సింహాలు తింటాయో చూద్దామని చెప్పి పైన ఒక కిటికీ ఉంటుంది. కిటికీలో నుంచి కొంతమంది దానియేలు తొంగి చూస్తూ ఉంటారు. ముందర ఉన్న సింహాలేమో దానియేలు చూస్తూ ఉంటాయి. దానియేలు మటుకు జీవము కలిగిన దేవుని వైపుకు చూస్తూ ఉంటారు. ఒక మాట చెప్పమంటారా, సింహాలు దానియేలు దాడి చేయకుండా పోవడానికి కారణం ఏంటో తెలుసా? నేను అనుకుంటాను దానియేలు ముఖంలో భయం లేదేమో. ప్రార్థించే వ్యక్తులు దేనికి భయపడరు ప్రియులారా. అనుదినము ప్రార్థనా జీవితం కలిగినటువంటి వారు, దేవునితో నడిచేటటువంటి వారు, స్థిరమైన ప్రార్థనా జీవితం కలిగిన వారు జీవితంలో దేనికి ఎన్నడూ భయపడరు. ఒక అద్భుతమైన సన్నివేశం చెప్తాను వినండి. నన్ను దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఇప్పటికీ దాదాపు ఒక 1000 పెళ్లిళ్ళు ప్రసంగం చేసి ఉంటానండి. 1000 పెళ్లిళ్ళు. కారణం ఏంటంటే అద్భుతంగా చేస్తామని కాదు, 5-10 నిమిషాలు చేస్తామని. కరోనా సమయంలో 2000 ప్రైర్ మీటింగ్ లో వాక్యం చెప్పాను. పెళ్లిళ్ళ కన్నా చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది కదా. చాలా మంది ప్రభునందు నిద్రించారు మన వారు. ఒక ప్రాంతం, తమిళనాడు ప్రాంతం, అది దేవుని వాక్యం చెప్పడానికి వెళ్తే ఆ పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ నన్ను పిలిపించింది వాక్యం చెప్పడానికి. 10 మంది పాస్టర్ల మధ్యలో నన్ను కూర్చోబెట్టారు. శరత్ గారు, నా కొడుకు పెళ్లిలో మీరే వాక్యం చెప్పాలి, కూర్చోండి మధ్యలో ఉంది. పెళ్లి ప్రారంభం కాబోతుందండి. ఒక 20 మంది కర్రలు తీసుకొని వచ్చారు. పెళ్లి ఆవిడ చేస్తాడు, వాడు తలబగలు కొట్టేస్తాం అన్నాడు. దేవుడిచ్చిన జ్ఞానం ఉంది కదా. నాకు అర్థమైంది, ఈ పెళ్లిలో ఎవరో ఒకరు తలబగలుతుంది, అది మనమే ఉండకుండా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మధ్యలో కూర్చుని నేను మెల్లగా బైబిల్ ఎత్తి సంఖలో పెట్టుకుని అటు ఇటు చూస్తే ఇటువైపు ఒక 6 మంది, ఇటువైపు ఒక 6 మంది పాస్టర్లు, పాపం పెద్ద పెద్ద వాళ్ళు. మెల్లగా వెళ్ళి ఆ డోర్ దగ్గర లాస్ట్ లో కూర్చున్నానండి. వచ్చేవాడు మనల్ని అడుగుతాడా, మీరు స్పీకరా, డాక్టరా, యాక్టర్ని అడుగుతాడా? కర్రలతో కొట్టడమే కదా, ఏదో పెళ్లిలో ప్రాబ్లం. నేనేం చేశాను, బైబిల్ తీసుకుని వెళ్ళి ఆ మూల కూర్చున్నాను. పరిగెత్త వెళ్ళడానికి మనల్ని మనం కాపాడుకోవాలి కదా. ఆడు కూర్చుంటాము. కానీ పెద్ద పాస్టర్ వచ్చి, శరత్ గారు ప్రసంగం మీరు మధ్యలో కూర్చోండి అంటాడు. ఆయనకేం తెలుసు మన బాధ? అయ్యగారు మీరు పెద్దవారండి, మీరు మధ్యలో కూర్చోండి. ఎవరు పెద్దవారండి? స్పీకర్, మెయిన్ స్పీకర్ మీరేనండి, మధ్యలో కూర్చోండి అంటాడు ఆయన. ప్రభువా, ఈ రోజు నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను, నువ్వే కాపాడాలి నాయన. మధ్యలో వెళ్ళి కూర్చోనండి. పక్కన ఆయన అంటాడు, ఈ రోజు ప్రసంగం 1/2 అవర్ చేయాలండి, భోజనం ఇంకా కాలేదంటాడు. ప్రసంగం దేనికోసం చేయాలంట అండి? భోజనం ఇంకా తయారు కాలేదంట.
భయపడతా తీసుకోగానే కానా వివాహం గురించి కదా, కానా పెళ్లిలో అండం అటు ఇటు చూడటం, యేసు ప్రభు నీటిని అండం అటు ఇటు చూడటం. నేను భయపడతా ఉంటే ఆ పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ నా దగ్గరికి వచ్చి ఒక మాట అంది. ఆవిడ పేరు భారతమ్మ అనమాట. ఆవిడంది, సార్ నువ్వు చాలా ధైర్యవంతుడు అనుకున్నా, నీకు ఇంత భయం ఉంది ఏంటి సార్? నేను అనుదినము సేవించిన నా దేవుడు నా కుమారుడు పెళ్లి జరిపిస్తాడు, నువ్వు భయపడకుండా వాక్యం చెప్పు సార్ అంది. అద్భుతంగా పెళ్లి జరిగింది. నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున కనపడతాం. దయచేసి ఈ విధంగా ఇంకెప్పుడు దేవుని కోసం చప్పట్లు కొట్టొద్దండి. దేవుని కోసం కొట్టే చప్పట్లు బిగ్గరగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున కనపరుస్తాం. ఇంకొంచెం బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమున కనపరుస్తాం. భయం ఈరోజు అనేక మందిలో ఉంది జీవితాల్లో. యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఆ రాత్రికాల సమయంలో జరిగిన కార్యం తెలిసిపోయారా? ఎప్పుడైతే యేసు ప్రభు వారికి ప్రత్యక్షమయ్యాడో, యేసు ప్రభు రొట్టె విరిచి ద్రాక్షారసం తాగిన మాట చదువుతాను చూడండి. 33వ వచనం, లూకాసు సువార్త 24వ అధ్యాయం 33వ వచనం మాట్లాడబడింది. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా. అద్భుతమైన మాట. సాయంకాల సమయంలో వెలుగుండగా ఎమ్మాయి గ్రామానికి దాక్కోవడానికి వెళ్ళినటువంటి వ్యక్తులు చీకటిని లెక్క చేయకుండా ఎప్పుడైతే యేసు ప్రభువుని చూశారో వారిలో అచంచలమైనటువంటి ఒక విశ్వాసం, ఒక ధైర్యం కలిగిందండి. వెంటనే వారు చేసిన కార్యం తెలిసినప్పుడు వెళ్ళారా, ఆ రాత్రే తిరిగి ఏం చేశారంట, ఎమ్మాయి గ్రామంలో నుంచి ఎక్కడికి వచ్చారంటే తిరిగి యెరూషలేములోనికి వచ్చేసారు. ఆ తర్వాత ఇశ్రాయేల్ దేశం చరిత్ర మనం గమనించినట్లయితే అనేక మంది హతసాక్షులుగా మార్చబడ్డారు. పేతురు, యోహానులు, యేసు ప్రభు యొక్క శిష్యులందరూ కూడా భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించారు. దేనికి భయపడలా. చర్మాలు ఒలిచేస్తూ ఉన్నా, నూనె పెనుగులో వాళ్ళు కాల్ చేస్తున్నా, సులువు వేస్తున్నా, కంటాలు కోసేస్తున్నా, దేనికి వెనకాడకుండా ప్రభు కొరకు అద్భుతమైన కార్యాలు చేయగలిగారు. కారణం ఏంటో తెలుసా? పునరుద్ధానుడైనటువంటి యేసును వారు చూడగలిగారు కనుక వారి జీవితంలో. ఎప్పుడైతే యేసు ప్రభు తిరిగి లేచారన్న వారి సత్యాన్ని తెలుసుకున్నారో వారు చేసిన కార్యం ఏంటో తెలుసు ప్రియులారా, ఇంకెన్నడూ కూడా జీవితంలో మనం వెనక్కి తిరిగి వెళ్ళకూడదన్న ఉద్దేశంతో ప్రభు కొరకు నమ్మకమైన వ్యక్తులుగా నిలబడ్డారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం గమనించినట్లయితే అనేకమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. మనము శ్రీకాకుళం ప్రాంతంలో వాస్తవంగా జరిగిన సంఘటన, ఒక పల్లెటూరులో ఒక అతను చనిపోయాడు. ఆయన చనిపోయాడని చెప్పి పట్టణంలోని ఒక అబ్బాయికి కబురు పెట్టారు. మీలో చాలా మంది వినే ఉంటారు ఈ స్టోరీని. ఊర్లో ఒక అబ్బాయి చనిపోయాడు, ఒక పెట్టి తీసుకొని రారా అన్నారు. ఈడేం చేసిన, ఒక పెట్టి తీసుకొని ఆ పెట్టి టౌన్ లో తయారు చేసుకొని పెట్టి మోసుకొని హైవే రోడ్డు మీదకి వచ్చాడండి. ఒక రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద పక్కన నిలబెట్టి వెళ్తున్నటువంటి బండ్లన్నింటినీ ఆపుతా ఉన్నాడు. బండ్లు రావడం దగ్గరికి శవ పెట్టి చూడడం, అలాగే వెళ్ళిపోవడం. వస్తా ఉన్నారు మనుషులు, శవ పెట్టిని చూస్తున్నారు, ఎవరు ఆగడం లేదు, ఆ నుంచి అట్లే వెళ్ళిపోతా ఉన్నారు. చాలాసేపు నిరీక్షిస్తే సాయంకాలం 5:30, 6 అవుతా చీకటి పడతా ఉంది. ఒక లారీ వచ్చి ఆగింది. ఏంటని అడిగారు. శవ పెట్టండి, ఖాళీగా ఉందండి. ఎవరు లేరు సార్, దీంట్లో ఏదో శవం ఉందని చెప్పి ఎవడే అక్కడో లేదు, ఖాళీ పెట్టండి, ఊర్లో ఒక ఆయన చనిపోతే తీసుకెళ్తా ఉన్నాను. సరే వెనకాల ఎక్కువ అన్నాడు. ఇక్కడ ఖాళీ పెట్టిన వెనకాల వేసేసుకున్నాడు, వెళ్ళిపోయి ఆ పెట్టి మీద కూర్చున్నాడండి. వేగంగా వెళ్తా ఉంది లారీ, వెళ్తా ఉంది. మెల్లగా చినుకులు పడడం ప్రారంభమైంది. లారీ మంచి ఒక 80 కిలోమీటర్ల వేగంలో పోతా ఉంది. చినుకులు పడుతున్నాయి, భయంకరంగా వర్షం పడతా ఉంది. చూశాడు, కాసేపు పెట్టి మీద కూర్చున్నాడు. అట్లా కాదని చెప్పి మంచి ఐడియా తట్టింది. ఆ పెట్టిని కొంచెం ముందుకు జరిపి లోపలికి వెళ్ళి పడుకున్నాడు. పడుకోగానే అయ్యగారికి చక్కగా ఏసీలో ఉన్నట్టుంది, ఫ్రీజర్ బాక్స్ లో ఉన్నట్టు చల్లగా గాలి తగులుతోంది, వేగంగా నీళ్లు కొడుతున్నాయి. అరే ఎక్కువగా వస్తా ఉంది కదని చెప్పి అలాగే దాన్ని పైకి మూసేసుకున్నాడు. లోపల కూర్చున్నాడు, చల్లగా ఉంది, వాతావరణం చక్కగా ఉంది, బాక్స్ కూడా చల్లగా అయిపోయింది. మనోడు మంచిగా నిద్రలో జారుకున్నాడు, నిద్రపోతా ఉన్నాడు. పోతా ఉంది లారీ, పోతా ఉంది. మధ్యలో ఒక దగ్గర ఒక ఇద్దరు ఆపారు లారీని. ఇద్దరు ఆపగానే వెనకాల ఎక్కండి అన్నాడు లారీ వాడు. వీళ్ళిద్దరు వెనకాల ఎక్కేశారు. వెనకాల ఎక్కలే, లారీ బయలుదేరింది. చూస్తే శవ పెట్టింది అక్కడ. ముందే చూసి భయపడ్డారు. ఎంతసేపు నిలబడుకుంటాం, కూర్చుందాం అని చెప్పి తల దగ్గర కూడా కాళ్ళ దగ్గర కూడా కూర్చున్నారండి. మెల్లగా పోతా ఉంది ట్రైన్, ఆ లారీ పోతా ఉంది. పోతా ఉంటే కొద్ది దూరం పోయిన తర్వాత లోపల ఉన్నవాడికి మెలకు వచ్చింది. ఆ తట్టడం ప్రారంభించా, టక అని తట్టే లోపల ఇద్దరు పెట్టి దగ్గర నుంచి దూరంగా రాగానే వీడేం చేశాడంటే ఆ పైన మూత తీసేసి పైకి లేసి వర్షం ఆగిందా అన్నాడు. చూడండి, ట్రైన్ లో లారీలో ఉన్న ఇద్దరు ఎగురు దూకి కింద పడి చచ్చిపోయారండి భయంతో. ప్రాణ భయం మనిషికి. భారతదేశంలో నువ్వు 6 నెలలు చేస్తావు అన్నాడు, 6 వారాల్లో చచ్చిపోతా ఉన్నాడు. అనారోగ్యం ఉంది, మీరు ఎక్కువ కాలం బ్రతకరండి అంటే భారతదేశంలో ప్రతి ఒక్కరు ఏం చేస్తారో చెప్పండి, భయపడిపోతా ఉన్నాడు. ప్రతి మనిషి భయపడే ప్రపంచంలో దేవుని చెప్పండి, చావుకి మరణపు ముళ్ళను వంచిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నీలో ఉన్న ప్రతి భయాన్ని వెలిగించినటువంటి వాడు యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డల గురించి ఒక అద్భుతమైన ఒక మాట చెప్తాను ప్రియులారా, నిరీక్షణ కలిగిన ఒక మాట చెప్తాను. నువ్వు యేసు ప్రభు నమ్ముకొని నువ్వు కళ్ళు మూసుకుంటే, నువ్వు కళ్ళు తెరిస్తే నువ్వు చూసేది సింహాసనం మీద నీకోసం ఎదురు చూస్తున్నా
ఉన్నటువంటి యేసును చూడగలవో ఆ నిరీక్షణతో మనం బ్రతకాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. యేసు ప్రభువును నమ్ముకున్నావా? ఒకవేళ నువ్వు కళ్ళు మూసుకుంటే, ఒకవేళ నువ్వు మరణిస్తే కానరాని లోకానికి నువ్వు వెళ్ళిపోవు, కానీ నీ జీవిత కాలంలో నువ్వు కనుగొన్న నజరేయుడైన యేసు దగ్గరికి నువ్వు వెళ్తావని దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. దేవుని సేవ చేస్తున్నటువంటి స్టెఫను రాళ్లతో కొట్టి మరణించినప్పుడు జరిగిన కార్యం తెలుసా? పరలోకం తెరవబడింది. సింహాసనం మీద కూర్చున్నటువంటి తండ్రి అయిన దేవుడు లేచి నిలబడి స్టెఫన్కి ఆహ్వానం పలికాడంట. ఎంతో మంది భారంతో సేవ చేసే సేవకులు ఉన్నారు. జీవితకాలంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో పోరాటాలు, ఏమి పొందుకోలేకపోతున్నాం అనుకుంటున్నారేమో. ప్రభు కోసం చేసే ప్రతి ఒక్కటి ఇక్కడ మీరు పొందుకోలేరేమో, కానీ ఒక రోజు వస్తుంది. ఆ రోజు నువ్వు దేవుని కోసం చేసే ప్రతి కార్యానికి 1000 రెట్ల ఆశీర్వాదం దేవునికి దయచేస్తాడని దేవుని సేవకుడుగా నీకు తెలియజేస్తాను. నమ్మిన వారు బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుస్తామా? బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుస్తాం. భయం మనిషిని రోజు పట్టి పీడిస్తూ ఉంది. యేసు ప్రభు శిష్యులందరూ ఏం చేశారంటే ఒక గదిలోనికి వెళ్ళిపోయారు. ఆ మాటను చదువుతాను చూడండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట రాయబడింది. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానము కలుగునుగా కానీ వారితో చెప్పిన. యేసు ప్రభు ఎక్కడికి వచ్చేదంట? మూసి ఉన్న తలుపులు, అన్ని తలుపులు మూసి ఉన్నాయి. యేసు రాలేని స్థలం అంటూ ఏదీ లేదండి. యేసు ప్రభును పనిచేసే ప్రదేశంలోనికి రాగలడు, జైల్లోనికి రాగలడు, ట్రైన్లోనికి రాగలడు, హాస్పిటల్లోనికి రాగలడు. నువ్వు ఎక్కడ ఉన్నా యేసు రాలేని స్థలం అంటూ ఏదీ లేదు. వారందరూ కూడా ఆ మూసి ఉన్న తలుపులు ఉన్నప్పుడు యేసు ప్రభు పలికిన ఒక అద్భుతమైన మాట ఉంది. ఆ మాట ఏంటో తెలుసా? షలోమ్ అనే మాటను దేవుడు వాడాడు. అదే గ్రంథంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభు 2 సార్లు ఆ మాటను వాడినట్లుగా చూస్తా ఉన్నాం. యెరూషలేం దేశానికి మీరు వెళ్ళినట్లయితే మనం ఏ విధంగా అయితే ప్రైజ్ లార్డ్ అంటామో, ఆదిమ క్రైస్తవులు ఏమనేవారంటే మారనాథా అనేవారు. దాని అర్థం ఏంటంటే యేసు త్వరలో తిరిగి రాబోతూ ఉన్నారు. యూదులు ఏమంటారు తెలుసా? షలోమ్ అంటారు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా షలోమ్ అంటారు. షలోమ్ అనే మాటను యేసు ప్రభు ఎప్పుడు వాడాడంటే సాతాను తనను చితకగొట్టిన తరువాత. ఆమేన్ చెప్దామా? ఇంకొంచెం బిగ్గరగా ఆమేన్ చెప్దామా? అంతకు ముందు యేసు ప్రభు ఎప్పుడు ఈ మాట వాడలేదండి. యేసు ప్రభు ఎప్పుడు వాడాడంటే నేను సాతాను కార్యాలన్నింటినీ లయం చేశాను, ఇంకా మీరు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు, మీకు సమాధానం కలుగును గాక అన్నాడు. మీకు శాంతి కలుగును గాక అన్నాడు. అది సంపూర్ణంగా కలుగును గాక అన్నాడు. పునరుద్ధానం మనలో ఉన్న ప్రతి భయాన్ని తొలగిస్తుందండి. ఇథియోపియా దేశంలో వాస్తవంగా జరిగిన సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక మంచి క్రైస్తవ విశ్వాసం ఒక అమ్మాయి, ఒక 4 ఆకతాయిలు ఏం చేశారంటే అమ్మాయిని బలవంతంగా ఆ అమ్మాయిని మానభంగం చేయాలని చెప్పి, బలాత్కారం చేయాలని చెప్పి ఒక అడవి ప్రాంతంలోకి తీసుకుని వెళ్ళిపోయారండి. ఇది వాస్తవంగా జరిగిన సంఘటన. అక్కడ తీసుకుని వెళ్ళిపోయి ఆ అమ్మాయి మీద బలాత్కారం చేస్తా ఉంటే ఆ అమ్మాయి గట్టిగా అరవడం ప్రారంభించింది భయంతో. నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరా? నన్ను ఆదుకునేవారు ఎవరు లేరా? నన్ను చూసేవారు ఎవరు లేరా? నాకు సహాయం చేసేవారు? అరిచింది. ఆ అరుపులు వినడానికి ఎవరు కూడా అరుపులు వినబడలేదండి. అరిచింది. కొద్దిసేపటి తర్వాత అమ్మాయి ఈ విధంగా అరిచింది, దేవా కనీసం నువ్వు కూడా లేవా? నువ్వు కూడా చూడడం లేదా? నన్ను నీవు కూడా సహాయం చేయలేవా? గట్టిగా అరుస్తుంటే జరిగిన కార్యం ఏంటో తెలుసా? 4 సింహాలు పరిగెత్తుకుంటూ వచ్చాయి ఆ అమ్మాయి దగ్గరికి. 4 సింహాలు వచ్చి ఏం చేశాయంటే ఆ 4 మీద దాడి చేయడం ప్రారంభించాయి. అర్థం కాదు. 4 అక్కడి నుంచి పారిపోయారు. పారిపోయిన తర్వాత జరిగింది ఏంటంటే ఆ అమ్మాయి కూర్చున్న ప్రాంతంలో ఆ 4 సింహాలు 4 వైపులు కూర్చునేసాయి. అలాగే కూర్చొని చూస్తూ ఉన్నాయి. ఒక 2-3 గంటలు అయిన తర్వాత ఎవరో కర్రలు కొట్టుకునే వాళ్ళు వెళ్ళారు. చూసారు, ఆశ్చర్యం కలిగింది. 4 సింహాలు కూర్చొని మధ్యలో ఒక అమ్మాయి కూర్చొని ఉంది. వెళ్ళి పోలీసు వారికి చెప్పారు. ఒక 5-6 బండ్లు వేసుకొని వచ్చారు. వాళ్ళు వచ్చి చూసి అక్కడ దూరంగా నిలబెడితే ఈ అమ్మాయి లేచి ఆ వ్యాన్లోకి వెళ్ళేంత వరకు 4 సింహాలు అలాగే ఉన్నాయి. వెళ్ళిపోయింది. పేపర్లో వచ్చిన న్యూస్. ఆ అమ్మాయి దగ్గర ఏం జరిగిందంటే దేవుడు చేసిన కార్యం ఏంటి అంటే ఎప్పుడైతే ఈ అమ్మాయి అరవడం ప్రారంభించిందో దేవుడు ఆ అమ్మాయి గొంతుని సింహపు పిల్లల గొంతులాగా దేవుడు మార్చాడంట. ఆ అమ్మాయి అరుస్తూ ఉన్నప్పుడు ఆ సింహాలకు ఎలా వినిపించిందంటే సింహపు పిల్ల అరిచినప్పుడు సహాయం కోసం ఎలా అడుగుతుందో ఆ విధంగా అమ్మాయి గొంతును దేవుడు చేశాడంట. ఈ రాత్రి నా ప్రాముఖ్యమైన 2 మాట ఏంటో తెలుసా? పునరుద్ధానము నీలో ఉన్న ప్రతి భయాన్ని తొలగిస్తుంది. హల్లెలూయా చెప్దామా? ఏకచంగడి చెప్ప హల్లెలూయా. ఏకచంగడి చెప్ప హల్లెలూయా. 3వ మాట జ్ఞాపకం చేసి మీకోసం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యోహాను సువార్త 20వ అధ్యాయము 1 నుంచి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మరి మొదటి దినాన 2 దినాన కూడా మరి దైవ సేవకులు దీని మీద వాక్యాన్ని ప్రకటించుంటారని నేను ఆశిస్తూ ఉన్నాను. మరి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మీకు జ్ఞాపకం చేసి నా ప్రసంగాన్ని ముగింపులోకి తీసుకురావాలని నేను ఆశపడతా ఉన్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయం 1-2 వచనాలు నేను చదువుతాను, గమనించండి. ఆదివారము
ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందల కాడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి చూచెను గనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురు వద్దకును యేసు ప్రేమించిన మరొక శిష్యుని వద్దకును వచ్చి ప్రభువును సమాధి నుండి ఎత్తుకుని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచినో ఎరుగమని చెప్పాను. జాగ్రత్తగా గమనించిన ప్రియులారా, యేసు ప్రభుకి ఇన్నర్ సర్కిల్ డిసైపుల్స్ అని ముగ్గురు ఉన్నారు. వారు ముగ్గురు మనం గమనించినట్లయితే యాకోబు, యోహాను, పేతురు. యేసు ప్రభుకు ఉన్నటువంటి 12 మంది శిష్యుల్లో ఈ ముగ్గురికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అయితే ఉదయకాల సమయంలో ఇంకనూ చీకటిగా ఉండగా మరియలో ఒక ఆశ కలిగింది. మగ్దలేని మరియా 7 దయ్యములు పట్టి మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా విడుదల పొందుకున్నటువంటి స్త్రీలో ఒక ఆశ ఉంది. ఏంటి అంటే ఉదయకాల సమయంలో సమాధి వద్దకు వెళ్ళాలి అని. మరియా సమాధి దగ్గరికి వెళ్తున్నప్పుడు టార్చ్ లైట్లు లేవండి. మరియా సమాధి దగ్గరికి వెళ్తున్నప్పుడు స్ట్రీట్ లైట్లు లేవండి. టార్చ్ లైట్, స్ట్రీట్ లైట్లు లేవు. కానీ మరియా హృదయం అంతా ఒకటే ఉన్నట్టు తెలుసా, నా ప్రభువుని చూడాలనే ఆశ ఆమెలో ఉంది. వాక్యంలో రాయబడింది, ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరచును అని. ఇక్కడ ఆగి మీకోసం ఒక మాట చెప్తూ ఉన్నాను. ఈ 3 రోజుల కూడికలో ఏ ఆశతో నువ్వు వచ్చినావు ఒక నాకు తెలియదు, కానీ దేవుని సేవకుడుగా నేను ఒక మాట చెప్తున్నాను. ఎంతో భారంతో పాస్టర్ గారి మీటింగ్లు పెట్టున్నారు. నీ ఆశను కూడా దేవుడు నెరవేర్చును గాక. నమ్మిన వారు బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమును కనపరుస్తామా? ఇంకొంచెం నమ్మిన వారు మీరు ఈ యొక్క వాగ్దానాన్ని పొందుకోవాలి అంటే బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమును కనపరుద్దాం. ఏ ఆశతో నువ్వు వచ్చినావో నాకైతే తెలియదు, కానీ చూచుచున్న దేవుడు నీ ఆశను నెరవేర్చును గాక. ఆమేన్ చెప్తామా? బిగ్గరగా కొంచెం దగ్గరగా ఆమేన్ చెప్తామా? ఏ ఆశతో నువ్వు వచ్చినావో ప్రియులారా, ఏ సమస్యతో నువ్వు వచ్చినావో, ఏ అవసరంతో నువ్వు వచ్చినావో, ఈ రాత్రి నా దేవుడు అవసరతను తీర్చును గాక. రాత్రికాల సమయంలో గమనించండి ప్రియులారా, మరియ సమాధి దగ్గరికి వెళ్ళింది. సమాధి ఖాళీగా ఉంది. వెంటనే ఎక్కడికి వెళ్ళిందంటే యోహాను దగ్గరికి వెళ్ళింది, పేతురు దగ్గరికి వెళ్ళింది. వారందరూ పిలిచిన అందరూ వచ్చారండి. 10వ వచనం చదువుతాను చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము. అంతటా శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. ఇదే మనుషులు చేసే కార్యం. అమ్మ చనిపోయినప్పుడు మన ఇంట్లో, నాన్న చనిపోయినప్పుడు, మన తోబుట్టులు చనిపోయినప్పుడు, స్నేహితులు చనిపోయినప్పుడు, బంధువులు చనిపోయినప్పుడు చాలా మంది చెప్పే మాట ఏంటి తెలుసా? భయపడొద్దు, మేము ఉన్నాం మీకు అంటారు. మేము చూసుకుంటాం, మేము సహాయం చేస్తాం అంటారు. 2వ యానివర్సరీ వరకు ఎవరు కనబడరండి. యేసు ప్రభు 3.5 సంవత్సరం ఎంతో ప్రేమించిన శిష్యులు వచ్చారు సమాధి దగ్గరికి. సమాధిని చూశారు, యేసు ప్రభు లేడు. కొద్దిసేపు ఉన్నారు, తిరిగి వెళ్ళిపోయారు. అయితే మరియా వెళ్ళలేదు. ఈ విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి. యేసుతో పాటు 3.5 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తులు వెళ్ళిపోయారు. యేసు ద్వారా విడుదల పొందుకున్న మగ్దలేని మరి అక్కడే ఉండిపోయింది. వాక్యం అంటది, నన్ను వెతకువారు కాదండి, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందరు. ఆమేన్ చెప్దామా? కొంతమంది ప్రార్థన చేస్తారు, ప్రభువా నీకు స్తోత్రం, నాకు ఆత్రం ఆమేన్ అంటారు భోజనం దగ్గర. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఏటమ్మా భోజనం అంటాడు. మటన్ బిర్యానీ అనుకో, ప్రభువా ఈ రోజు కూడా నిన్న చేసిన ప్రార్థనే అంటాడు. నిన్నేం చేసావయ్యా? కొంతమంది ఇంకా విచిత్రం, యేసు స్వామి రమ్ము ఆమెను సిలువేసుకుంటా ఉంటారు. అవునా? చిన్ని ప్రార్థనలు అవసరాన్ని బట్టి. అవునా కదండి? మనం చేస్తూ ఉంటాం. ప్రార్థనలు ఏం కావాలంటే ఆసక్తి కావాలి, పట్టుదల కావాలి. మరియా వచ్చింది సమాధి దగ్గర, వంగి చూసింది. యేసుప్రభు అక్కడ లేడు, ఏడుస్తూ నిలబడింది. అక్కడున్న దేవదూతలు మాట్లాడడం ప్రారంభించారు. అమ్మా, ఎవరిని వెతుకుతున్నావు? వాక్యం మొత్తం చెప్పడానికి సమయం లేదు, నేను వివరిస్తాను. వీలైతే నన్ను చూడడానికి ప్రయత్నం చేయండి. వెంటనే మరియా పొరపడి ఆ కాటి కాపర్యమో ఉన్నటువంటి ఆ సమాధి తోటమాలనుకొని ఒక మాట అడుగుతుందండి మరియా. అయ్యా, నా ప్రభువుని ఇక్కడ ఉంచారు, ఆయన ఎవరో ఎక్కడో తీసుకుని పడేసినట్టున్నారు. ఒకవేళ నువ్వేమైనా తీసుకుని ఎక్కడైనా పడేసావేమో. ఆయన నువ్వు ఎక్కడైనా పడేసి ఉంటే నువ్వు ఎక్కడ పడేసావో చెప్పు, నీ సహాయం నాకు అవసరం లేదు, నేను వెళ్ళి ఆయన్ని మోసుకుని వస్తాను. నేను డాక్టర్నండి, మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా ఉద్యోగం చేస్తూ ఉన్నాను. మనందరికీ తెలుసు, ప్రాణాలతో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని మోయడం చాలా సులభం. చనిపోయిన వ్యక్తిని మనం మోయాలి అంటే కనీసం 4 కావాలి. దేహం చాలా బరువెక్కిపోతుంది, నీరెక్కిపోతుంది. మరి మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్పాలంటే 10,000లో అతి సుందరుడు ఆయన, అతి ప్రియుడు. ఆయనని వర్ణించడం ప్రపంచంలో ఎవడి వల్ల సాధ్యం కాదు. ఒకవేళ 6 అడుగుల ఆజానుబాహుడేమో ఆయన. అయితే మరి ఒక మాట అంటే ఏంటో తెలుసా? నా ప్రభు పరిశుద్ధుడు గనుక, నా ప్రభు అతి సుందరుడు గనుక, నువ్వు తోటమాలివి గనుక నీ చేతులతో నా ప్రభువును మోయనీను. ఆమె ఎంతో తెగువ ఉందండి. అంటే ఒక మాట, నా ప్రభుని నేను మోసుకొని వస్తానంటది. ఈరోజు చాలా మంది బైబిల్ మోయడానికి చాలా ఇబ్బంది పడిపోతారు, సేవను మోయడానికి చాలా మంది ఇబ్బంది పడిపోతారు.
దేవుని కార్యాలు చేయడానికి చాలా మంది ఇబ్బంది పడిపోతారు. మరి అంటది, నా ప్రభుని నేను మోసుకొని వస్తాను. ఆ నిలబడి ఆమె కన్నీరు గారుస్తూ ఉంటే ఆమె వెనక ప్రభు నిలబడుకున్నాడు. దేవుని సేవకుడిగా ఒక మాట చెప్తున్నాను వినండి, నువ్వు కన్నీరు కార్చిన ప్రతిసారి నీ ప్రక్కన ప్రభు నిలబడి ఉంటాడు. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా చెప్దామా, ఇంకొంచెం బిగ్గరగా చెప్దామా? ఎవరు లేరు అనుకుంటా ఉన్నావేమో. నువ్వు కన్నీరు కార్చిన ప్రతిసారి నీ పక్కన ప్రభు నిలబడుకొని ఉంటాడు. మరియ నిలబడుకొని ఏడుస్తూ ఉంది. మాట్లాడుతున్నది ప్రభు అని తెలియదు. తోటమాల అనుకుంది. వెంటనే ప్రభు ఒక మాట అన్నాడు, మరియా అన్నాడు. అప్పుడు మరియ ఏమని ఉండాలి? అయ్యా నువ్వు తోటమాలి కదా, నా పేరు నీకు ఎలా తెలిసా అని అడగలా. ఒక మాట అంటది, రబ్బోని, బోధకుడా. ఎందుకోసమో తెలుసా? పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటాడు దేవుడు. వాక్యం అంటది, నా గొర్రెలు నా స్వరం వినును. ఆమెను చెప్దామా? కొంచెం గట్టిగా ఆమెను చెప్దామా? అంతవరకు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, మరియ కనుక్కోలేకపోయింది. ఎప్పుడైతే ప్రభు ఒక మాట అన్నాడు, మరియా అని పిలిచాడో వెంటనే ఏముందో తెలుసా? బోధకుడా, రబ్బోని, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును. డిసెంబర్ 22, 1986 సంవత్సరంలో దేవుని చేతిలో బహుబలంగా వాడబడినటువంటి గొప్ప దైవజనుడు బిల్లీ గ్రహం గారు రేడియోలో దేవుని వాక్యం చెప్పాలనుకున్నాడు. 10 నిమిషాలు. దాదాపు ప్రపంచంలో ఉన్న 138 రేడియో స్టేషన్ని లింకప్ చేశారు ఒకే రోజు వాక్యం చెప్పడానికి. డిసెంబర్ 22వ తేదీ 1986 సంవత్సరంలో. ఆ టైంలో వారు ఏం చేశారంటే భారతదేశంలో కూడా దూరదర్శన్ అనే రేడియో ఛానల్ ద్వారా వాక్యాన్ని ప్రకటించాలనుకున్నారు. 2 నిమిషాలు ఇంట్రడక్షన్, 8 నిమిషాలు యేసు ప్రభు జననము మరణము పునరుద్ధానం, 1 నిమిషం ప్రార్థన. 11 మంది బయలుదేరి స్టూడియోకి వెళ్ళారు. స్టూడియోకి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకుని లోపలికి వెళ్ళారు. కార్యక్రమం ఆరంభమైంది. బిల్లీ గ్రహం గారు అద్భుతంగా 2 నిమిషాలు ఇంట్రడక్షన్ ఇచ్చాడు. అద్భుతంగా వాక్యం చెప్పాడు. ప్రార్థన చేశారు, ముగించారు. 11 మంది పోయారు. 10 మంది ఉన్నారు, ఇంకొకతను కనబడలేదు. ఏమైనా వెతుకుతూ ఉన్నారు. వెతుకుతూ ఉంటే అక్కడ ఒక టెక్నికల్ రూమ్ ఉంది. ఆ రూమ్లోకి వెళ్తే అక్కడ ఒక ఆయన పడిపోయి ఉన్నాడు. ఎవరైనా చూస్తే ఈ 11 మందితో పాటు వచ్చినటువంటి వ్యక్తి, ఆయన పేరు మెకెంజీ. ఆ మెకెంజీ అని చేసిన కార్యం ఏంటి అంటే, బిల్లీ గ్రహం గారు ఎప్పుడైతే నిలబడి దేవుని వాక్యం చెప్పాలనుకున్నాడో ఆయన నిలబడుకున్నప్పుడు ఆ వైర్ 2గా తెగిపోయింది, కనెక్షన్ కట్ అయిపోయింది. పవర్ మొత్తం ఆఫ్ చేసి తిరిగి రీకనెక్ట్ చేయడానికి 5 to 10 minutes పడుతుంది. మళ్ళీ ఇన్ని దేశాల్లో ఉన్నటువంటి కనెక్షన్ రీకనెక్ట్ చేయడం కష్టం కాబట్టి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఆ 2 వైర్లు తీసి మిక్స్ చేసి దాన్ని గట్టిగా అలాగే పట్టేసుకున్నాడు. ఆ పవర్, ఆ కరెంటు బాడీ మొత్తం ప్రవేశించి ఆ 10 నిమిషాలు కాదు కదండి, ఒక 3-4 నిమిషాల్లోనే గిలగిల కొట్టుకుంటూ చచ్చిపోయాడు. తన ప్రాణత్యాగం చేయడం ద్వారా ఆ రోజు ప్రపంచంలో ఆ రోజుల్లో ఉన్నటువంటి 250 కోట్ల మందికి యేసు ప్రభు పునరుద్ధానాన్ని గురించి అద్భుతంగా ప్రకటించగలిగారు. ఈ రాత్రి నేను మీకు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రపంచంలో ఎంతోమంది ప్రభు కోసం ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నారు. పునరుద్ధానుడైనటువంటి యేసుని ప్రకటించడానికి కొన్నిసార్లు మనము ఇబ్బంది పడిపోతూ ఉంటాం. పునరుద్ధానం నీకు ఇచ్చే 3వ ప్రాముఖ్యమైన మాట ఏంటో తెలుసా? నీకు నిరీక్షణ ఇస్తుంది. మన ప్రియులు మనం తిరిగి ఒకరోజు చూసేటటువంటి గొప్ప కృపను దేవుడు మనకు దయచేస్తాడు. పునరుద్ధానము నీ జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తుంది. పునరుద్ధానం నీ జీవితంలో ఉన్న భయాలను తొలగిస్తుంది. పునరుద్ధానం నీకు నిరీక్షణ ఇస్తుంది. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, నిరీక్షణ లేని ఇతరుల వారు మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. గమనించండి, అదే వచనంలో చివరి 18వ వచనం ఉంటుంది, మనము సదాకాలం ప్రభుతో కూడా ఉన్నాము. హల్లెలూయా చెప్తాం గట్టిగా, ఇంకొంచెం గట్టి చెప్తాం హల్లెలూయా, ఇంకొంచెం బిగ్గరగా చెప్తాం హల్లెలూయా. మీరు ఎంతమందికి నాగేశ్వరరావు గారు తెలుసండి? మా ఇంటి పక్కన ఉన్న ఆయన అంటారా? ఆయన కాదు. ఈ మాట చెప్తే చాలా మందికి నవ్వు వస్తుంది. అక్కినేని నాగేశ్వరరావు గారు. మీలో కొంతమంది సినిమాలు చూస్తూ ఉంటారు, ఇంకా చూస్తూ ఉన్నారేమో. చూస్తే కళ్ళు పోవును గాక. ఒక్కరు కూడా ఆమెను చెప్పరు. ఎందుకు చెప్తారండి? ఈ సినిమా యాక్టర్స్ కానివ్వండి, రాజకీయ నాయకులు కానీ, డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది స్పోర్ట్స్ పర్సన్స్ని తీసుకుని వారి రక్తాన్ని ఎక్కించుకుంటారు సంవత్సరం వీళ్ళు. అప్పుడు ఏమవుతుందంటే వెంట్రుకలు రాలవు, మొక్కలు ముడతలు పడవు, యవ్వనంగా ఉంటాం, అనారోగ్యం రాదు. రక్తంలో ఉన్నటువంటివన్నీ కూడా మార్పులు చేసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండగలమని చెప్పి నాగేశ్వరరావు గారు సంవత్సరం రక్తం మార్చుకుంటూ ఉండగా అయ్యగారికి బ్లడ్ క్యాన్సర్ వచ్చి చనిపోయాడు ఆయన. చాలా మంది రాజకీయ నాయకులు అలాగే చేస్తూ ఉంటారు. అమెరికా దేశంలో టోక్యో 2020 ఒలింపిక్స్ లో జపాన్లో సిడ్నీ మెక్లాగ్లిన్ అనే ఒక అమ్మాయి 400 మీటర్ హడల్స్ పరిగెత్తి గోల్డ్ మెడల్ కొట్టిందండి. రిలేలో 4 కలిసి ఇంకొక రన్ రేస్ పరిగిస్తే దాంట్లో 2 గోల్డ్ మెడల్ కొట్టింది.
ఒక కొత్త రికార్డుని సృష్టించిందనమాట. సిడ్నీ మ్యాక్లాగ్లిన్ అమ్మాయి పేరు. అమ్మాయిని అడిగారు, ఇంత అద్భుతంగా ఎంత వేగంగా చురుకులాగా పరిగెత్తావు కదా, ఎలా పరిగెత్తగలిగావంటే, నా రక్తంలో యేసయ్య రక్తం ఇమిడి ఉంది అంద అమ్మాయి. హల్లెలూయా, కచగడి చేద్దాం హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నటువంటి ఆటగాళ్ళు వాడి వీడి రక్తం పెట్టుకుంటే మనుషులు ఆరోగ్యంగా ఉంటారేమో కానీ నజరేయుడైన పునరుద్ధరుడైన యేసు రక్తం నీలో ఉంటే చావుకులోనైనా నీ శరీరాన్ని తిరిగి బతికించగలదు ఆ రక్తం. యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. ఎవరి రక్తం కావాలి నీకు? లోకంలో ఆటలాడే వాళ్ళ రక్తం కావాలా? ఆరోగ్యంగా ఉండే రక్తం కావాలా? నిష్కలంకమైన నిష్కపటమైన గొర్రెపిల్ల రక్తం నీకు కావాలా? యేసు రక్తం నీకు కావాలంటే లే, ఈ రాత్రికాల సమయంలో నీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. లేచి నిలబడదాం, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఒకవేళ అనారోగ్యంతో మీరున్నారేమో, ఆర్థిక సమస్యలతో మీరున్నారేమో, కుటుంబ సమస్యలతో మీరున్నారేమో, మీరు ఏ సమస్యతో ఉన్నా కూడా ఈ రాత్రి నేను మీకోసం ప్రార్థన చేయబోతా ఉన్నాను. ఆ యేసు రక్తం ప్రతి పాపము నుంచి మిమ్మల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి సంపూర్ణమైన ఆరోగ్యమైన విడుదల మీకు ఇవ్వగలదు. లేచి నిలబడదాం, ఈ రాత్రికాల సమయంలో లేచి నిలబడదాం. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. తమ్ముడికి ఒక మైక్ ఇవ్వండి. కళ్ళు మూసుకుందాం. ఒక చిన్న ఆరాధన చేస్తాను మీకోసం, చివరి ప్రార్థన చేయడానికి. కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం. మీకోసం ప్రార్థన చేయబోతున్నాం. వీలైతే చేతులు ఆకాశం వైపు చాపుదాం. ఈ రాత్రి దేవుడు మనతో చక్కగా మాట్లాడున్నాడు. పునరుద్ధానము అడ్డంకుల్ని విడుదల దాయిచేస్తుంది. పునరుద్ధానం భయాన్ని తొలగిస్తుంది. పునరుద్ధానము నీ కన్నీటిని తుడిచి నీకు నిరీక్షణనిస్తుంది. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడి ఉండగా చేతుల ఆకాశం వైపు చేసి ప్రార్థనలో ఉందాం. ఆ రక్తం చేత నన్ను ముట్టండి ప్రభు. ఈ రాత్రి నీ జీవితం విలువైనది, ఈనాడు నీకెంతో క్షేమము, ఈనాడే యోచించుమా. ప్రభుత్వ మాట్లాడుతున్న రాత్రి నా జీవితాన్ని సమర్పిస్తున్నాడయ్యా. సిలువ రక్తం చేత నన్ను మీరు కడగండి, నన్ను పరిశుద్ధపరచండి, మీ బిడ్డగా మార్చుకోండి. Hallelujah.
రాగలిగితే రాత్రి ప్రార్థన ఆలస్యం చేయకుండా త్వరగా ప్రార్థన చేయబోతాం. ప్రత్యేకమైన ఆశీర్వాదం కోరుకోబోతున్నాం. ప్రత్యేకమైన ఆహ్వానం నీకోసం ప్రవేశిస్తున్నాను. ఎందుకు వచ్చిన వాళ్ళు ఆశీర్వదించాలి. అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. దయచేసి త్వరగా ముందుకు రండి. నీ పక్కన వారు ఏమనుకుంటున్నా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఇది నీ జీవితం చాలా ప్రాముఖ్యమైనది. నీ ఒక్కరి కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఈ సమయంలో రా ముందుకు, నేను నీకోసం ప్రార్థన చేయబోతా ఉన్నాను. నీ గుండె వేగంగా కొట్టుకుంటా ఉంది. దేవుని దగ్గరికి రావాలని ఆశపడుతున్నావు. వెళ్తే పక్కన వారు తక్కువగా అనుకుంటారు. ఆలోచన చేయొచ్చు. ఈ రాత్రి ప్రభుకు అద్భుతం చేయబోతా ఉన్నాడు. ప్రతి నీ జీవితంలో ఏది అడ్డంగా ఉందని దేవుడు తొలగించబోతున్నాడు. త్వరగా చివరిసారికి స్టాండ్ పాడబోతా ఉన్నాడు. త్వరగా రా. ఎవరి గురించి ఆలోచన చేయొద్దు. నీ పక్కన ఉన్న వారికి సహాయం చేసేటటువంటి వారు కాదు. నీ పక్కన ఉన్న వారికి సహాయం చేసేటటువంటి వారు కాదు. ముందుకు వస్తే అవమానంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ముందుకు వచ్చిన వాళ్ళని తగ్గించబడిన వారే కాదు. వారు నా దగ్గరికి రాలేదు, ప్రభు దగ్గరికి వచ్చారు. ఈ రోజు ముందున్న వారందరూ చేతులు ఆకాశం వచ్చే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభా, నీ దగ్గరికి వచ్చాను ప్రభు. ఈ రాత్రి ఒట్టి చేతులతో నీ దగ్గరికి వచ్చినాను ప్రభు. త్వరగా మీకోసం నేను ఎదురు చూస్తున్నాను. ముందుకు వస్తున్న వారందరూ కూడా ప్రభు నేను స్తుతిస్తాం. చివరిసారిగా పాడుతూ త్వరగా వద్దాం.
రాత్రికాల సమయంలో ప్రభువా, ఎవరైతే నన్ను పాత సముద్రంలోకి వచ్చి ప్రభువా వారి చేతులు ఆకాశం వైపు చాపుతారు, అందరూ ఆకాశం వైపు చాపుతారు. ఎస్ ఈ రాత్రి నన్ను ముట్టినట్టు అడిగినట్లయితే రాత్రి ప్రభుత్వం కొట్టబోతూ ఉన్నారు. యేసుని రాత్రి వచ్చేది, ఎస్ ఈ రాత్రి నన్ను వచ్చేది, ఎస్ ఈ రాత్రి నన్ను ముట్టండి. థాంక్ యూ జీసస్. ప్రభువా ప్రభువా నీ తాత ముందుకు వచ్చుడుగా ప్రభు, నీ స్పర్శ కోసం ముందుకు వచ్చుడుగా యేసు నామములో ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మ బలముగా దిగి వచ్చుడుగా, ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మ బలముగా దిగి వచ్చుడుగా, ప్రతి ఒక్కరిని రాత్రి మీరు ముట్టమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరి మీద ముట్టండి నాయనా. ప్రతి కన్నీరు యేసు నామములో తుడవబడునుగా, ప్రతి కన్నీరు యేసు నామములో తుడవబడునుగా. ముయ్యబడ్డ గర్భము యేసు నామములో ముయ్యబడ్డ గర్భము యేసు నామములో తెరవబడునుగాక. ప్రతి అనారోగ్యము యేసు నామములో స్వస్థపరచబడునుగాక. విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. కుటుంబాల సమాధానం కలుగునుగాక, కుటుంబాల నెమ్మది కలుగునుగాక, విడుదల కలుగునుగాక. ప్రేమ కలిగిన మా యేసయ్య, కలిగిన మా తండ్రి, అనేక ప్రభువైన రాత్రికాల సమయంలో వైపు చూస్తున్నాను. నేను విశేషమైన వాడిని జ్ఞాపకం చేస్తున్నాను అయ్యా. నీ సహాయాన్ని వైపు చూస్తున్న ప్రతి చేయగల ప్రభువా ఆదరించబడునుగాక, ప్రతి కర్మ బలపరచబడునుగాక, ప్రతి కర్మ విడిపించబడునుగాక, ఘనమైన కార్యములు జరుగునుగాక. ప్రేమ కలిగిన మా యేసయ్య, కలిగిన మా తండ్రి, ఈ రాత్రి ప్రాంగణంలో నీ వాక్యమైన ప్రతి ఒక్కరి వరకు ప్రార్థన చేస్తున్నాను. పేరు పేరు వరకు ఆశీర్వదించిన ప్రభువా, అడిగిన వాటికి ఊహించిన వారికి అద్భుత కార్యము వారి జీవితంలో జరిగించండి. మా ప్రియులు జయశ్రీ గారిని బట్టి, అమ్మగారిని బట్టి ప్రార్థిస్తున్నాను. మీరు ఇచ్చిన సమర్పణ కొరకు నీకు స్తోత్రములైనా, మీరు ఇచ్చిన పట్టుదల కొరకు నీకు స్తోత్రములైనా, వారి నిలబెట్టి ప్రాంతంలో రాబోయే ఇంకా బలమైన కార్యాలు జరిగించి మీరు ప్రార్థిస్తున్నాను. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఒక అద్భుతం యేసు నామములో వారి జీవితంలో జరుగునుగాక. ఈ మీటింగ్ లో మేము ఆశీర్వదించబడ్డామని ప్రభువా, అనేక సాక్ష్యాలు లేవనెత్తబడునుగాక. ప్రభువా కృప చూపించండి, కనికరించండి, సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ముందుకు వచ్చిన వాళ్ళందరూ బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమున కనపడాలి, బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమున కనపడాలి. దేవుని సేవకుడుగా ఒక మాట చెప్తా ఉన్నాం, రాబో దినాలు మీ అందరి జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. బిగ్గరగా ఆమేన్ చెప్తామా? ఆయన దగ్గరికి వచ్చిన ఏ ఒక్కరైనా ఒట్టి చేతులతో విడిచిపెట్టలే. దేవుని సేవకుడుగా నేను చెప్తున్నాను, ఈ రాత్రి కాల సమయంలో దేవుని సేవకుడిగా చెప్తున్నాను, మీ ప్రతి ఒక్కరి జీవితంలో ఏ ప్రాంతంలో మీరు అద్భుతం జరగాలనుకుంటున్నారో ఆ ప్రాంతంలో దేవుడు ఒక అద్భుతం చేసి మిమ్మల్ని దీవించునుగాక. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమున కనపడతాం. దయచేసి కూర్చోండి, 2 నిమిషాలు ఈ కార్యక్రమాన్ని ముగిస్తారు. దయచేసి కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాను. మరి ఈ ప్రాంతంలో ఈ మీటింగ్స్ కోసం నన్ను ఆహ్వానించినటువంటి అయ్యగారికి, అమ్మగారికి, వారి కుటుంబానికి, వారి సంఘం వారందరికీ కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం మీతో పాటు కలిసి ఈరోజు ఈ యొక్క ప్రాంతంలో దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి చాలా అడ్డంకులు ఏర్పడ్డాయి. అయ్యగారు మరి ఒక రోజు ముందే వచ్చేయండి, లేకుంటే మార్నింగ్ రండి అన్నారు. మాకు ఫ్లైట్ దొరకడం కానీ అన్నిట్లో చాలా ఇబ్బందులు కలిగాయి, కానీ ఏ యొక్క ఇబ్బంది లేకుండా అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేశాడు, దేవుడు కృప చూపించాడు. ఈ రాత్రి మీ మధ్యలోకి వచ్చి వాక్యం అందించడానికి దేవుడు చేసినటువంటి కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు చిత్తమైతే మరొకసారి కలుసుకుందాం. మీకు మాట చెప్తున్నాను, మీకోసం అనుదినం మేము ప్రార్థన చేస్తాం. దేని గురించి భయపడొద్దండి. ఈ 3 దిన కుడికలు కూడుకున్న మీ అందరి జీవితంలో కూడా దేవుడు తప్పకుండా ఒక అద్భుతము జరిగించునుగాక. ఒకసారి హల్లెలూయా చెప్దామా? ఇంకొంచెం బిగ్గరగా. ఇంటికి వెళ్ళిన తర్వాత వచ్చిన అయ్యగారు ఏం చెప్పారండి అంటే, అన్ని మర్చిపోయి అయ్యగారు కొంచెం చూడండి అని చెప్పారు. వాక్యం విన్న వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని ఆ వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. థ్యాంక్ యూ. చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కొడుకుని ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, దయ కలిగిన మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, ఈ 3 దినాలు ఈ కూడికలు ఇంత గంభీరంగా జరగడానికి, ఇంత ఘనముగా జరగడానికి మీరు చూపిన కృప కొరకై మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఆయన 3 దినాల వాక్యం అందించినటువంటి దైవ సేవకులను జ్ఞాపకం చేసుకోండి. వారిని కుటుంబాలని, ఆయన వారి పరిచయం, వారి సంఘాలను ఆశీర్వదించి అభివృద్ధి పరచమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యగారు, అమ్మగారికి నైనా శక్తిని, బలమును, ఆరోగ్యమును, ఆయుష్ను దయచేయండి.
రాబో దినాల్లో ప్రభువా ఈ ప్రాంతంలో వారి సంఘము, వారి కుటుంబము ఇంకా మీ కొరకు బలమైన కార్యాలు చేయడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. అయినా వీరి మధ్యలో నడిపించినటువంటి ప్రభువా సుమంత్ గారిని జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారు చేయించినటువంటి బిజినెస్ ని, స్కూల్ ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. 3 దినాలు మా మధ్యలో ప్రభువా అద్భుతంగా పాటలు పాడి వర్షిప్ చేసిన ఆయన ప్రభువా మంచి సంగీతాన్ని అందించి పిఏ సిస్టమ్ తీసుకుని వచ్చినటువంటి సహోదరుల కొరకై ప్రార్థిస్తున్నాను. వారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచయం మీరు ఆశీర్వదించండి. 30 దింతలు, 60 దింతలు, 100 దింతలుగా ఆయన సమృద్ధిని, అభివృద్ధిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆయన ఈ యొక్క 3 రోజుల కూడికలకు ప్రభు అనేక మంది దైవ సేవకులు నాయన సహకారం అందించుండగా, సహకారం అందించిన ప్రతి దైవ సేవకుని కుటుంబాన్ని ప్రభు, వారి సంఘాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ మీటింగ్ల కోసం ఎవరైతే గుప్పిలు విప్పారో ప్రభు, ఇంత గంభీరంగా జరగడానికి ఆర్థికంగా సహాయం చేశారో వారందరినీ మీరు మిక్కిలి నాయన గొప్పగా ఆశీర్వదించి ప్రభు నీ మెండైన దీవెనలు వారి మీద, వారి కుటుంబం మీద, వారి బిడ్డల మీద మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఈ 3 దినాలు మీరు చేసిన మేలులన్నిటి కొరకై మీకే స్తుతిగణ మహిమలు చెల్లిస్తున్నాం ప్రభు. వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అద్భుత కార్యం చేయండి ప్రభు. ఈ రాత్రి నాయన కూడికలు అయిపోయిన తర్వాత భోంచేసి తిరిగి వారి ఇళ్లకు వెళుతుండగా వారితో పాటు మీ దేవదూతల కాపుదల్లో ఉంచండి, సిలువ రక్తంతో కంచి వేయండి, మీ సన్నిధిని తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి నాయన మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నారో, ఏ కార్యాలు జరగాలనుకుంటున్నారో ఆ కార్యం అంతటినీ మీరు జరిగించమని నజరేయుడైన పునరుద్ధరణైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము. ఆశీర్వాదములు మన ప్రభువైన యేసు క్రీస్తు కృపా, దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఎప్పుడు సదాకాలం మనకి తోడై ఉండును గాక, ఆమేన్. అందరికీ వందనాలండి. ఇంత గంభీరమైన సందేశాన్ని అందించిన దైవజనులకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. దేవుడు మీకు సుఖవంతమైన ప్రయాణమును, క్షేమకరమైన దినములను దేవుడు మీకు దయచేయును గాక. క్షేమకరమైన దినములను దేవుడు మీకు అనుగ్రహించును గాక. దేవుడు మీ కుటుంబాలను దీవించును గాక. దేవుడు మిమ్మల్ని రక్షణలో ఎదిగి ఫలింపచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.